నమస్తే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సో ఈ శ్లోకాలన్నిటి యొక్క అంతరార్థాన్ని తెలుసుకుంటే ఒక్క శ్లోకం కూడా సరిపోతుంది. భగవద్గీతలో మొత్తం 701 శ్లోకాలు, కొన్ని పుస్తకాల్లోనూ 700 శ్లోకాలు, అంటే ఒకే ఒక శ్లోకం తేడా ఉంటుంది కొన్ని పుస్తకాల్లో. ఆ తేడా కూడా ఏంటంటే 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగము అని చెప్పబడే అధ్యాయంలో 13వ అధ్యాయంలో అర్జునుడు అడిగిన ప్రశ్నతో స్టార్ట్ అయితేనేమో 701 శ్లోకాలు ఉంటాయి. అర్జునుడు ప్రశ్న లేకుండానే శ్రీ భగవాన్ వాచతోనే స్టార్ట్ అయితేనేమో 700 శ్లోకాలు ఉంటాయి. అంతే, మిస్ అయింది అర్జునుడి ప్రశ్న ఒక్కటే. 700 శ్లోకాలు ఉన్న భగవద్గీతకి 701 శ్లోకాలు ఉన్న భగవద్గీతకి తేడా అంతే. దాని గురించి చాలా అధ్యాయాలు కూడా అసలు అర్జునుడు అడగకుండానే శ్రీ భగవాన్ వాచ్ అనే దాంతోనే స్టార్ట్ అవుతాయి. ఉదాహరణకి 9వ అధ్యాయంలో ఇదం తుతే గుచ్యతమం ప్రవక్ష్యామి అన్నట్టు, అలా 16వ అధ్యాయంలో అభయం సత్వ సంశుద్ధికి జ్ఞానయోగ వ్యవస్థ అని అర్జునుడు ప్రశ్న లేకుండానే అంతకుముందు అధ్యాయంలో అర్జునుడు ఏదన్నా అడిగితే దాన్ని బట్టి కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. సో ఈ అంతా కూడా మొత్తం 700 శ్లోకాలు మనం అనుకుంటే, ఈ ఒరిజినల్ శ్లోకాలు దాదాపు అన్ని భగవద్గీతల్లో ఒకటే. అంటే అన్ని భగవద్గీతలు అంటే ఇన్ని భగవద్గీతలు లేవు, ఉన్నది ఒకటే భగవద్గీత 700 శ్లోకాలు అనుకుంటే, అది ఒరిజినల్ గా సంస్కృతంలో ఉంటుంది కాబట్టి దానికి తెలుగులో తాత్పర్యం రాస్తేనే కాస్త మనకు అర్థం అవుతుంది. కాబట్టి అనేక మంది, అంటే మనం తెలుగు వాళ్ళం అయితే తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుంది, అంటే తర్జుమా చేసి ఉంటుంది. హిందీ వాళ్ళకి హిందీలోను, తమిళ వాళ్ళకి తమిళ్లోను అట్లా తర్జుమా చేసి, దీనివల్ల అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేయటం, తర్జుమా చేసి పుస్తకాలు ప్రచురించడం జరిగింది అనేక మంది కూడా. అయితే ఇందులో కేవలం తాత్పర్యం రాసిన పుస్తకాలు కొన్ని అయితే, దాని ప్రతి పదార్థానికి, అది శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి, 4 పార్ట్లుగా ఒక శ్లోకం ఉంటుంది. ప్రతి పదాన్ని విడగొట్టి రాసిన కొన్ని ఉంటాయి. తర్వాత ప్రతి పదానికి అర్థం రాసిన, తర్వాత తాత్పర్యం రాసిన, ఇది కూడా అర్థం కాకపోతే బాగా వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి వ్యాఖ్యానం. ఒకసారి అయితే 2 లైన్లో తాత్పర్యం ఉంటే, కొన్ని పుస్తకాల్లో ఒక శ్లోకానికి వివరణ 2 పేజీలు, 3 పేజీలు, 4 పేజీలు ఒకే శ్లోకానికి కూడా అందించిన వాళ్ళు ఉన్నారు. ఈ తేడాన్ని బట్టి అనేక రకాల భగవద్గీతలు తయారైనవి, కానీ అన్నింటికీ ఆధారం 700 శ్లోకాలు. ఒరిజినల్ మాత్రం ఒక్కటే అన్నింటికి కూడా. ఇది భగవద్గీత మొత్తాన్ని 18 అధ్యాయాలుగా విడగొట్టడం జరిగింది. అదిగాక ఇవాళ భగవద్గీత అనే పేరు ఎందుకు వాడుతున్నానంటే, నిన్న సత్యశోధన ద్వారా శక్తి సాధన అనే పేరుతో మనం నిన్న తెలుసుకున్నాము. ఎక్కువ భగవద్గీత శ్లోకాలు కూడా వాడలేదు దాదాపు. ఇప్పుడు అల్టిమేట్ గా భగవద్గీత మీరు చదివినా, అధ్యయనం చేసినా, ఏం చేసినా మీరు శక్తివంతంగా జీవించడం కోసమే. సత్యశోధన ద్వారా సత్యాన్ని తెలుసుకొని శక్తిని సాధించి శక్తివంతంగా, తృప్తిగా, నిండుగా, ధైర్యంగా జీవించడం కూడా అది మన తృప్తి కోసం, మనం భయం లేని జీవితాన్ని, ప్రేమను అనుభవిస్తున్న జీవితాన్ని గడపడానికి. ఎసెన్స్ ఈజ్ ఓన్లీ వన్. మనందరం కోరుకునేది ఒకటే. అయితే నిన్న భగవద్గీత ఇది ఈరోజు ఏ పేరు పెట్టుకున్నామంటే ఎసెన్స్ ఆఫ్ గీత, భగవద్గీత. ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అనే పేరు ఇంగ్లీష్ లో అయితే, తెలుగులో భగవద్గీత సారము, లేకపోతే గీతా సారము. గీత అంటే భగవద్గీతనే ఎక్కువగా, ఎన్నో రకాల గీతలు ఉన్నప్పటికీ భగవద్గీతనే గీత అనే పేరుతో ఎక్కువగా కామన్ గా ఉంది. ఎక్కువ మందికి అసలు రాముడు యొక్క మామగారు జనకుడికి ఒక అష్టావక్రుడు అనే ఒక ఆయన జ్ఞానాన్ని అందించాడు. దాన్ని అష్టావక్ర గీత అంటారు. ఇప్పుడు చూస్తే భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం యుద్ధ భూమిలో వచ్చింది. కానీ అష్టావక్ర గీత ఎప్పుడు వేరే యుగం, అంటే దాదాపు 12 లక్షల సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఇదిగా మనం రాముడు ఉన్నట్టు చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ
కలియుగం 4 లక్షల సంవత్సరాలు అయితే 4,30,000 అయితే, మరి ద్వాపర యుగం 8 లక్షల చిల్లరైతే, అదే మరి త్రేతాయుగం ఏమో 12 లక్షల సంవత్సరాలంటే మొత్తం చూస్తే మరి ఎంతో కాలం గడిచినప్పుడు అంతకు ముందు నుంచే ఈ జ్ఞానం అందుబాటులో ఉంది. మరి వేదాలన్నీ కూడా ఈ జ్ఞానాన్ని, భగవద్గీత ఏ జ్ఞానాన్ని మనకు అందించిందో వేదాలన్నీ కూడా అందించింది. వేదాలు ఎన్నో 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 విషయాలు చెప్పింది. కానీ వేదాలలోని సారం చివరికి ఎందుకు ఈ వేదాలలో అన్ని అంటే, ఆ వేదాలలో అల్టిమేట్ గా దేన్ని కోరుతున్నామో, దేనికోసం వేదాల్లో చెప్పిన అనేక విషయాలు నేర్చుకుంటామో అది ఉపనిషత్తుల ద్వారా, అంటే వేదాల్లో చివర ఉన్నదాన్ని వేదాంతాలు అంటారు, వాటిని ఉపనిషత్తులు అంటారు. అల్టిమేట్ గా మనిషికి కావాల్సింది తృప్తిగా, నిండుగా, ధైర్యంగా ఉండటమే. సో దాన్ని ఎట్లా పొందాలి అని, ఆఖరికి ఆసనాలు చేసినా, అన్నం తిన్నా తృప్తి కోసమే. ఆకలితో ఉంటే తృప్తి ఉండదు. అన్నం తిన్నా తృప్తి కోసమే, ఆరోగ్యంగా పోసినా తృప్తి కోసమే, అన్ని కూడా తృప్తిగా ఉండాలి. అది ఎప్పుడు తృప్తిగా ఉండాలనే దానికోసమే ఈ ఈ ఈ విషయాలు ప్రతి వేదాలలో ఎన్ని చెప్పినా, వేదాల్లో ఆఖరికి ప్రాణాయామం గురించి ఉంటది, ఆహారం గురించిది, అనేక వస్తువులు తయారు చేయటం అనేది ఉంటది, భౌతికమైన విషయాలన్నీ ఉంటాయి. ఏది చేసినా చివరికి ఆరోగ్యము, ఆనందం. తర్వాత భయం లేని స్థితిని పొందటం ఎట్లా అనే దానికి వేదాలన్నింటిలో చివరిలో వేదాంతాలనే పేరుతో వందల ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ అందులో 10-15 సుమారు అందుబాటులో ఉంటాయి. కానీ అది కూడా ఎవరు చదవలేరు, చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి ఆ ఉపనిషత్తుల అంత సారాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణుడి ద్వారా భగవద్గీతలో అనే పేరుతో బయటికి మనందరికీ అందించటం జరిగింది. కృష్ణుడు అర్జునుడు చెప్పినప్పటికీ ఇది బేసికల్ గా అందరి కోసం ఏది అష్టావక్రుడి దగ్గర నుంచి ఎన్నో రకాల గీతలు చెప్పినా, వేదాలన్నింటిలో సారంగా ఉండి చివరికి వేదాల అంతంలో దేనికోసం ఈ వేదాల్లో ఎన్నో విషయాలు, ఇల్లు కట్టుకోవటం కూడా ఉంటది, వాస్తు గురించి కూడా ఉంటది. ఎన్నెందుకు అన్ని మనిషి కంఫర్టబుల్ గా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఇన్ని రకాల వందల వేల విషయాలు. ఎందుకు ఆయుర్వేదం అంటారు అంటే, ఆయుర్వేదం అంటే మనకి ఆరోగ్యాన్ని కలిగించేది. అది కూడా ఒక వేదంలో ఒక పార్ట్. ఏ వేదం ఎక్కడ చెప్పారో నాకు స్పష్టంగా తెలియపోయినా, మరి ఆయుర్వేదంలో కొన్ని వందల వేల మొక్కల గురించి, వాటి ఔషధ లక్షణాల గురించి, ఏ ఆకు తింటే ఏ ఆరోగ్యం ఉంటుంది, ఏ ఆకు తింటే ఏ జబ్బు పోతుంది అని ఎంతో డీటెయిల్డ్ గా ఉంటాయి తెలుసుకుంటే. కానీ అవన్నీ ఎందుకు, మొత్తం డీటెయిల్స్ కూడా మనం ఆరోగ్యం కోసం, అంత విషయాలు. ఆరోగ్యం ఎందుకు, ఆరోగ్యం లేకపోతే మనిషి ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి మరి అయితే ఈరోజు నిన్న ఏ పరమ సత్యాన్ని, సత్య శోధన ద్వారా శక్తి సాధన అని అన్నామో, అందరిలో ఏకంగా అఖండంగా ఉన్న ఆధారాన్ని, చైతన్యాన్ని తెలియజేసే జ్ఞానమే నిజమైన జ్ఞానము అని, అఖండ మండలాకారం వ్యాప్తం వేన చరాచరం, కదిలే వాటిలో కదలని వాటిలో లోపల బయట అంతా కూడా వ్యాపించి ఆధారంగా ఉన్న ఏ చైతన్యం ఉందో దాన్ని తెలియజేసే ఆ జ్ఞానం కోసం మన అజ్ఞానపు ఆలోచనలన్నింటి పక్కన పెడుతున్నాము. తస్మై శ్రీ గురవే నమః. ఒకవేళ ఒక గురువు గారు మనకు అందించే అదే జ్ఞానాన్ని అందించే ఆయన్ని గురువు అంటాము. ఆ జ్ఞానమే గురువు. గురువు అంటే వెలుగంటే జ్ఞానానికి గుర్తు. నార్మల్ జ్ఞానం ఉంటే కొత్తవి సృష్టించగలము, ఇంకో జ్ఞానం ఉంటే ఉన్నది మెయింటైన్ చేయగలము, ఇంకో జ్ఞానం ఉంటే పనికిరాని విషయాలన్నీ తీసి అవతల పడేయగలం. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాత్ర మన మనసులో ఉన్నది. కానీ వీటన్నిటిని మించి ఎందుకు ఆరోగ్యమైన ఏదైనా దేనికోసం హాయిగా, ఆనందంగా, భయం లేకుండా, బాధ లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, అలజడి లేకుండా, బాధ లేకుండా, తృప్తిగా, నిండుతో ప్రేమమే స్వరూపంగా కలిగి జీవించడం, అది అత్యున్నతమైన స్థితిని పొందటానికి అది దాన్ని అందించేది అత్యున్నతమైన జ్ఞానము. అదే గురు సాక్షాత్ పదం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి తెలియజేసేది. నేను అంటున్నామో ఆ నేను అనేది కేవలం శరీరం కాదు,
శరీరాన్ని నడిపించేది మనసు, మనసుని కంట్రోల్ చేసేది బుద్ధి, బుద్ధిగా పనిచేశాను ఇప్పుడు బుద్ధి వచ్చిందని మారే బుద్ధి కూడా ఆధారంగా ఉన్నది నేను 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 అనే. సంస్కృతంలోనేమో అహం అంటారు, తెలుగులో నేను అంటారు. కానీ నార్మల్గా ఏంటంటే మన మనసుతో బుద్ధితోనే ప్రవర్తిస్తాం కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మనసు చెప్తుంటే నోరు మాట్లాడుతుంది. ఇది ఏది మాట్లాడాలి, ఏది పక్కన పెట్టేసేయాలి అని నిర్ణయించేది మన మనసు. ఏ పని చేయాలి, ఏది చెప్పాలి అని నిర్ణయించేది బుద్ధి. సో మనసు బుద్ధి, బుద్ధి యొక్క కంట్రోల్తో మనసు చేసే ప్రవర్తనే ఇప్పుడు ఈ నోరండి భౌతికమైనది. దాన్ని ఏది మాట్లాడినా నోటికేం తెలియదు, అది మనసు చెప్పాలి. మనసు ఏది మాట్లాడాలని చెప్పాలంటే బుద్ధి. బుద్ధికి మరి మారే బుద్ధికి ఆధారం ఏంటి? నేననేది ఒకటి ఉంది కదా, నా శరీరం, నా మనసు, నా బుద్ధి అని చెప్పడానికి నేననేది ఒకటి ఉంది కదా. ఈ నేను అనేదే ఏది నా నా శరీరం కాదు, నా కళ్ళు కాదు, నా మనసు కాదు, నా బుద్ధి కాదు. నేను 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 అనేదే అహం పరబ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చెబుతారు. కానీ మన వాళ్ళు బ్రీఫ్ గా కొన్ని చోట్ల పదాలు అట్లా ఉంటాయి. బ్రహ్మము అంటే ఈ పర్టికులర్ అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమునై ఉన్నాను అనే దాని అర్థం. కానీ అక్కడ ఏం తీసుకోవాలంటే సృష్టించే బ్రహ్మగా అక్కడ అనుకోకూడదు, పరబ్రహ్మ అనేది అర్థం. ఇది అహం పరబ్రహ్మాస్మి. ఎందుకంటే బ్రహ్మ అనేది కేవలం ఒక బాధ్యత, ఒక ఇది భార్య వ్యవహారాలు ఉంటాయి. పరబ్రహ్మకి అన్నింటికి ఆధారం. బ్రహ్మకి విష్ణు మహేశ్వరులు కూడా, సకల దేవతలు కూడా ఆధారం పరబ్రహ్మ. మరి ఈ నేను 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 అనేది సాక్షాత్ పరబ్రహ్మమే. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఆధారమైన పరబ్రహ్మమే. అంటే నువ్వు కొత్తవి సృష్టించేటప్పుడు నేను అనేది ఉంది. నేననే ఆధారం లేకపోతే ఈ మనసు బుద్ధి కొత్తవి సృష్టించలేదు. నేననే ఆధారం లేకపోతే ఉన్నదాన్ని జాగ్రత్తగా చూసుకునే ఆ తెలివితేటలు కానీ శక్తి కానీ ఉండదు. నేననే ఆధారం లేకపోతే పనికిరాని విషయాలను గుర్తించి తొలగించే ఆ జ్ఞానం కూడా నిలబడదు. సో ఈ పరిమితమైన జ్ఞానాలన్నిటికీ ఆధారంగా మార్పు లేని నేను అనేదే ఉన్నది. కాబట్టి బ్రహ్మ విష్ణువులు మనుషులు కూడా ఆధారంగా ఉన్నది, మార్పు లేనిది, అందరిలో ఉంది, సమానంగా ఉండేది, సృష్టి మొత్తం వ్యాపించింది. ఆనందో బ్రహ్మ అంటారు. ఆనంద స్వరూపమే, ఆనంద స్వరూపమే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే విశేషమైన జ్ఞానమే బ్రహ్మము. అంటే ఇక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మ అని గుర్తించాలి. పరబ్రహ్మ అనొచ్చు, పరమాత్మ అనొచ్చు, భగవంతుడు అనొచ్చు. సో కానీ మరి బ్రహ్మ అంటే పరబ్రహ్మని ఎందుకు మాట్లాడుతున్నారు అని కొంతమందికి సందేహం వస్తే దాన్ని కూడా ఇప్పుడు చెప్తాను. భగవద్గీత నుంచి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈరోజు ఎక్కువ భగవద్గీత గురించే మాట్లాడదాము. కానీ కొన్ని సందేహాలు తీర్చడానికే కానీ మళ్ళీ లోపలికి వెళ్ళను. 700 శ్లోకాలు కూడా అవసరం లేదు మనకి. అయితే 6వ అధ్యాయంలో అసలు ఈ రోజున భగవద్గీత గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ప్రతి వాళ్ళు భగవద్గీత పుస్తకం దగ్గర పెట్టుకొని అది కొన్ని చూస్తూ కొంత పైన ఏది ఈ మీటింగ్కి వచ్చే ముందు పైన చూసుకొని వస్తే ఇంకా మంచిది. లేకపోయినా కూడా ఇది అభిరుచి ఉన్న వాళ్ళు భగవద్గీత పుస్తకం ఇది అయిన తర్వాత చిన్న కాగితం మీద ఇక్కడ రాసి చెప్పుకొని తర్వాత భగవద్గీత పుస్తకం ఓపెన్ చేసి చూసుకుంటే రిలేషన్ గా బాగుంటది. భగవద్గీత ఎందుకు ఉదాహరణకి 6వ అధ్యాయం అంటే 6వ అధ్యాయం ధ్యాన యోగం అంటారు. అంటే మీరందరూ ఆల్రెడీ ధ్యానం చేస్తూనే ఉన్నారు. దాంతో ఉన్నతమైన స్థితి వైపు మీ మీ మనస్సు అంటే బుద్ధి ప్రయాణం చేస్తూనే ఉన్నది. రోజు రోజుకి ఎదుగుతున్నారు. మీలో బరువులు తగ్గుతున్నాయి, బాధలు తగ్గుతున్నాయి, ఆవేదనలు తగ్గుతున్నాయి. అంటే ఇదే సాధన అంటారు. అంటే గొప్ప స్థితిని సాధించే మార్గం వైపు పయనం. అసలు అధ్యాయం అంటారు కదా, అధ్యాయం 18 అధ్యాయాలు అంటారే, అది అధిక సత్యం వైపు అయనం. అంటే అయనం అంటే కదలిక. ఉత్తరాయణం దక్షిణాయనం అంటే సూర్యుడు తూర్పు కన్నా ఉత్తరం వైపు మనకి ఉదయిస్తున్నప్పుడు ఏమో 6 నెలలు ఉత్తరాయణం అంటారు. దక్షిణం వైపు ఇది మనకి ఉదయం కాలంలో కనపడితే దక్షిణాయనం అంటారు. అంటే దక్షిణం నుంచి ఉత్తరం, మళ్ళీ ఉత్తరం నుంచి దక్షిణము సూర్యుడు కదులుతున్నాడు అనమాట. అయనం కదులుతున్నాడు, ప్రయాణం. అంటే అయనం అంటే అధ్యయనం అంటారు, అయనం అంటారు కదా. అయనం అంటే ప్రయాణం. అది అంటే అధిక సత్యం వైపు ప్రయాణమే అధ్యయనం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 18 అధ్యాయాలు అంటారు కదా, అధిక సత్యం వైపు ప్రయాణమే అధ్యయనం. అయితే మరి 18 అధ్యాయాలు చదవాలా అంటే ఇప్పుడు ఒకటి చెప్పబోయాగే. ఇంకొకటి 18 అధ్యాయాలు చదవాలంటే
5వ అధ్యాయంలో సన్యాస యోగం అంటారు దాన్ని. 5వ అధ్యాయంలో 4-5 శ్లోకాల్లో ఏం చెప్పారంటే, ఇన్ని చదివితే నువ్వేమని అనుకుంటామేమో, ఇన్ని అధ్యాయాల్లో ఏ ఒక్క అధ్యాయంలో ఉన్న సారాన్ని నువ్వు గ్రహిస్తే అన్ని అధ్యాయాల్లో ఉన్న సారాన్ని గ్రహించినట్టే. ఏ ఒక్క అధ్యాయం, చాప్టర్స్ అంటారు ఇంగ్లీష్ లో, ఏ ఒక్క చాప్టర్ లోని అన్ని నువ్వు సరిగా అర్థం చేసుకున్న దాన్ని నువ్వు ఆచరణలో పెడితే అన్ని అధ్యాయాల్లోని చెప్పిన సారాన్ని నువ్వు ఆచరించినట్టే. ఒక్కదాన్ని నువ్వు సరిగా ఆచరించి దేన్ని అత్యున్నతమైన స్థితిని పొందుతావో, ఇది జ్ఞానయోగంతో ఏం పొందుతావో అది ధ్యాన యోగంతో కూడా అదే పొందుతావు, కర్మయోగంతో కూడా అదే పొందుతావు. ఇది వేరు కాదు, అది వేరు కాదు అని స్పష్టంగా సాంఖ్యయోగౌ పృథక్ బాలాహ ప్రవదంతి న పండితాహ ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగం వేరు, కర్మయోగం వేరు, ధ్యానయోగం వేరు అని తెలియని వాళ్ళు అంటారు తప్ప, కానీ ఏ ఒక్కదాన్ని సరిగ్గా ఆచరించినా, రెండిటిని ఆచరించినా, అన్నిటిని ఆచరించిన ప్రయోజనాన్ని పొందుతావు. ధ్యానయోగంతో ఏ అత్యున్నతమైన స్థితి పొందుతావో, కర్మయోగంతో కూడా ఆ అత్యున్నతమైన స్థితిని పొందుతావు, సాంఖ్యయోగంతో కూడా అదే అత్యున్నతమైన స్థితి పొందుతారు. ఇవన్నీ ఒకటే అని ఎవరైతే గుర్తిస్తారో అతనే నిజమైన జ్ఞానం కలవాడు. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది 700 శ్లోకాలు కంఠస్థం బట్టి అది మరి రెగ్యులర్ గా పారాయణం చేస్తారు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. చాలా మంది నెలకు ఒకసారన్నా ఆ గ్రూపులు కలుస్తారు. కొంతమంది ప్రతి శ్లోకంలో కూడా 2 లైన్లు ఉంటాయి, ఒక్కో లైన్లో 2 పాదాలు ఉంటాయి. ఒక లైను ఒక సగం మంది చదువుతారు, 2 లైన్ సగం మంది చదువుతారు. మొత్తానికి అలా చదువుకుంటూ వెళ్ళి 18 అధ్యాయాలు కంప్లీట్ చేస్తారు. కానీ మొదటి నుంచి చివరి దాకా వెళ్ళటం వల్ల, శ్లోక చదువుకోవటం వల్ల దాదాపు 3 గంటలు పట్టుతుంది వాళ్ళకి, శ్లోక చదువుకునే వాళ్ళకి. అయితే అలా వరుసన చదువుకోవటం వల్ల ఏమి లోతుగా అర్థం చేసుకోకపోతే ఏం ప్రయోజనం ఉండదు. ఏ ఒక్క అధ్యాయాన్ని సరిగా అర్థం చేసుకున్నా, మళ్ళీ మాట్లాడితే ఏ 1-2 శ్లోకాలు సరిగ్గా అర్థం చేసుకున్నా భగవద్గీత మొత్తం అర్థం చేసుకున్నట్టే. అందులో ఉన్న ఎసెన్స్ ని మనం ఆచరిస్తే అన్నిటినీ ఆచరించినట్టే అని ఈ 5వ అధ్యాయంలో 4-5-2 శ్లోకాల్లో చెప్పిన మాట ఇది. అందుకని మనం ఈ రోజు మాట్లాడుకునేటప్పుడు కూడా ఏ ఒక్క పదాన్ని, ఏ ఒక్క మాటని స్పష్టంగా మీరు అర్థం చేసుకుంటే అన్ని అర్థం చేసుకోలేదే అని ఆలోచనే అవసరం లేదు మనకి. అది ఇందాక అన్నాను కదా, అహం బ్రహ్మాస్మి అని ఉంటే బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే కేవలం సృష్టికర్తేను, మరి పరబ్రహ్మ అని గుర్తించాలి అని చెప్పాను కదా. మరి ఎందుకట్లా అంటే 6వ అధ్యాయంలో 5-6 శ్లోకాలు ఒక్కసారి చదువుతా నేను, బాగా వినండి అందరూ. నాకు ఒకళ్ళే కనబడుతున్నారు, అందరూ కనపడితే బాగుంటుంది, పర్లేదు. అయినా నేను అసలు ఇంత 1 సైడెడ్ గా మాట్లాడిని, కేవలం నిన్న పరమ సత్యాన్ని చెప్పాను కాబట్టి, నిన్న భగవద్గీతలో ఈ రోజు ఏ పరమ సత్యం ఉందో, ప్రతి చాప్టర్లో కూడా ఏ పరమ సత్యం దాగి ఉందో అదే నిన్న మనం చెప్పుకున్నాం, సత్య శోధన ద్వారా శక్తి సాధన అని. అక్కడ మనకి ఏ శ్లోకాలు అవసరం లేదు అంటే అర్థం ఏంటి అంటే, భగవంతుడు అందరిలో ఉన్నాడు, సమానంగా ఉన్నాడు అంటారు కదా. ఏదైతే మార్పు లేని సత్యమే భగవంతుడు, మార్పు లేని సత్యమే భగవంతుడు. భగవంతుడన్నా, సత్యమన్నా, పరబ్రహ్మన్నా, పరమాత్మ అన్నా, అల్లా అన్నా సత్యమే. సృష్టి మొత్తం వ్యాపించిన సత్యం, అందరికీ ఆధారంగా 0 డిస్టెన్స్ లో తెలియబడుతున్న నేను 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 అనేది నాదేది కాదు. మారే నా మనసు సత్యం కాదు, మారే నా బుద్ధి సత్యం కాదు, కానీ మార్పు లేని ఆధారం ఉన్న నేను నేను అనేది. కానీ ఇప్పుడు మాట్లాడుతుంది ఏమనుకున్నారు, నేను కాదు, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను అంటారు. కానీ వింటుంది నా మనసు, మాట్లాడుతుంది శరీరాన్ని ఉపయోగించుకొని, అంటే చెవులు ఉపయోగించుకొని వింటుంది నా మనసే, నోరు ఉపయోగించుకొని ఈ మాట్లాడుతుంది నా మనసే. ఇక్కడ మనసు పనిచేస్తుంది తప్ప నేను పనిచేయటంలా. తిరుగుతున్నది ఫ్యాను, వెలుగుతున్నది లైట్, కానీ కరెంటు వెలగటం లేదు, తిరగటం లేదు. కరెంటే లేకపోతే ఫ్యాన్ తిరగలేదు, లైట్ వెలగలేదు, మోటార్ తిరగలేదు, టీవీ పనిచేయలేదు. సో ఆధారమైంది అన్నిట్లో ఉంది, సమానంగా ఉంది. చిన్న బల్బు చిన్నగా వెలుగుతుంది, పెద్ద బల్బు పెద్దగా వెలుగుతుంది. ఈ తేడా బల్బుల్లో ఉన్న తేడాలే గాని దానికి ఆధారంలో కరెంటు కాదు. సో అన్నిటికీ ఆధారంగా ఉండి 24 గంటలు అందరికి 0 డిస్టెన్స్ లోనే అందుబాటులో ఏ మార్పు లేని కరెంటు, పరిమితి లేని కరెంటు ఉన్నదో, అలానే నేను 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 అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది.
మారే శరీరానికి, మారే మనసుకి, మారే బుద్ధి కూడా ఆధారంగా ఉంది. ఈ ఈ ఈ నేను అనే దాన్ని సత్యం అంటారు. సత్యము అదే భగవంతుడని అంటారు. భగవద్గీతలో భగవాన్ వాచ అని చెప్పబడింది, కానీ ఎక్కడ కూడా కృష్ణుడు పలికెను అనే మాటే లేదు. ఇది ముఖ్యంగా భగవద్గీత గురించి మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటది? శ్రీ భగవాన్ వాచ అని ఉన్నది, కానీ ఎక్కడ కూడా శ్రీకృష్ణుడు పలికెను అనే మాట భగవద్గీతలో ఎక్కడ లేదు. కానీ చాలా మంది అక్కడ ఈ ఈ భగవద్గీత ఎవరి సందేశం అంటే కృష్ణుడి సందేశం అంటారు. కానీ సందేశం కృష్ణుడి కాదు, సందేశం భగవంతుడిది. అక్కడ వర్ణన తన గురించి తాను చెప్పింది, అహం పరమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. నేను అందరికీ ఆధారం ఉన్న పరమాత్మని. కానీ అక్కడ ఆత్మని అన్నాడు. నేను మళ్ళీ పరమాత్మని స్పష్టంగా చెప్తున్నా. ఎందుకట్లా పరమాత్మని చెప్పాల్సింది ఆత్మని అంటే కన్వీనియంట్ కోసం అట్లా రాశారు. అది ఇప్పుడు అది చెప్దామని వచ్చే నేను మధ్యలో దీనికి వెళ్తున్నాను అనమాట. సో ఈ భగవంతుడు మాట్లాడిన మాటలు, భగవంతుడు తనకు తాను చెప్పిన మాటలు లాగా ఉన్నాయి, కానీ చెప్పిన కృష్ణుడు గురించి చెప్పినట్లు లేడు. భగవంతుడు ఎన్నో శ్లోకాల్లో 574 శ్లోకాలు శ్రీ భగవాన్ వాచ అని ఉంటది. అందులో చాలా శ్లోకాలు తనెవరు అని స్పష్టంగా వివరించడం జరిగింది భగవద్గీతను. మరి అది తెలుసుకోకుండా, ఆ వివరణ గ్రహించకుండా కృష్ణుడే అన్నాడు. కృష్ణుడి శరణ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ, అన్ని వదిలేసేయి, నన్నొక్కడనే శరణదొచ్చు అన్నప్పుడు కృష్ణుడి శరణదొచ్చు అనే భావం తీసుకుంటే చాలా సరైన అవగాహన కానే కాదు. అదే మరి సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుని గుర్తించు అనేది అక్కడ అర్థం. శరణాగతి అంటే అన్ని వదిలేయి. మనం టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు వదిలిపెట్టి లోపలికి వెళ్తాం. లేకపోతే ధ్యానం వచ్చినప్పుడు ఇంకా అన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? మీరు మీ లోపల మీదకి వెళ్తున్నారు. మీ లోపల ఎక్కడికి వెళ్తున్నారు? ప్రశాంతత వైపుకి వెళ్తున్నారు. ప్రశాంతతకి ఒక పరిమితి లేదు, హద్దు లేదు. పరిమితి హద్దు లేదు. పరిమితి హద్దు లేని ప్రశాంతత, ఆనందము, ప్రేమ, ఇవన్నీ ఏదైతే లక్షణాలు కలిగి ఉన్నదో, ఏ లక్షణాలు లేని లక్షణం ప్రేమ, పరిమితి లేనిది. దాని వైపు, ఆనందం వైపు, ప్రశాంతత వైపు లోపలికి వెళ్తున్నారో అదే పరబ్రహ్మ, అదే ఆనందో బ్రహ్మ అన్నారు. ఆనందమే, ఎందుకంటే ఆనందమే కదా మనం కోరుకునేది. సో ఇది అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను అని భగవంతుడు చెప్పడం జరిగింది. ఇకపోతే 6వ అధ్యాయంలో ఏం చెప్పారో ఒకసారి చెప్తాను. ఇది నేను బ్రహ్మ బదులు పరబ్రహ్మ అని కానీ, ఇట్లా ఆత్మ అంటే పరమాత్మ అని కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ శ్లోకాలు బాగా వినండి. 6వ అధ్యాయం 5వ శ్లోకం, 6వ శ్లోకం, 2 శ్లోకాలు చదువుతాను. ఉద్ధరేత్ ఇది చాలా మంది వింటే వేరే చోట్ల కొంతమందికి వాళ్ళంతా వాళ్ళు ఈ శ్లోకాలు చెప్పి కూడా దాన్ని పలకటం కూడా చాలా మందికి రాదు. ఉద్ధరేత్ అంటే ఉద్ధరేత్ అని ఉన్నా, ఉద్ధరేత్ ఉన్నతంగా ధరించు అని. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మ ఏవ హి ఆత్మనో బంధు ఆత్మ ఏవ రిపురాత్మన. మీరు కేవలం ఎవరన్నా రాసుకుంటే ఈ శ్లోకం నంబర్ రాసుకున్న తర్వాత పుస్తకాలు చదువుకోవచ్చు. ఈ కాసేపట్లో అర్థం కాదు కాబట్టి 6వ అధ్యాయంలో 5వ శ్లోకం, ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మ ఏవ హి ఆత్మనో బంధు ఆత్మ ఏవ రిపురాత్మన. నెక్స్ట్ శ్లోకం 6వ అధ్యాయం 6, బంధురాత్మ ఆత్మనస్తస్య ఏన ఆత్మ ఏవ ఆత్మనా జత అనాత్మనస్తు శత్రుత్వే వత్తేత ఆత్మైవ శత్రువత్. అంటే ఇక్కడ బాగా గమనించండి అందరూ. ఈ 5-6 శ్లోకాల్లో కలిపితే ఆత్మ అనే పదం 13 సార్లు వాడాడు భగవద్గీతలో. 6వ అధ్యాయంలో 5-6 శ్లోకాలు కలిపి 2 శ్లోకాలలో 13 సార్లు ఆత్మ అనే పదం వస్తే, ఇందులో ఏది ఆత్మ అంటే ఏంటి, అసలు దీని అర్థం ఏంటి అనేది లోతుగా ఎది చూస్తే, ఒకసారి ఇందులో ఆత్మ అంటే మనస్సు, ఇంకొకసారి ఆత్మ అంటే బుద్ధి, ఇంకొకసారి ఆత్మ అంటే నేను అనేది అనమాట. ఈ నేను అనేది పరమాత్మ అంటారు. ఈ మనసు బుద్ధి 2 కలిస్తేనేమో జీవాత్మ అంటారు. అంతే. కానీ దీన్ని శ్లోకం అర్థం చేసుకున్నప్పుడు అంటే వివేకమైన బుద్ధితో నీ మనసును కనుక ఎప్పుడైతే నడిపిస్తావో, వివేకమైన బుద్ధితో
దృఢమైన వివేకమైన నిశ్చయమైన బుద్ధితో నీ మనసును కంట్రోల్ చేస్తావో అప్పుడు నీ మనసు నీకు అత్యంత హితమైన బంధువులాగా ఉంటుంది. కానీ దాని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఆ మనసే నిన్ను కంట్రోల్ చేసి పరమ శత్రువులాగా నీకు బాధని భయాన్ని సృష్టిస్తుంది. మనసు అనేది ఈ శ్లోకాల్లో ఉన్న అర్థం. నేను అనేది మార్పు లేదు, నేననేది మార్పు లేదు, నేను నేను సత్యము అనే దాన్ని నువ్వు ఎక్కువగా గుర్తించు. ధరించు అంటే గుర్తించు, మర్చిపోవద్దు. ఎంతసేపటికి నీ డ్రెస్సులు, నీ ఇల్లు, నీ వాకిలి వీటిని గుర్తించడం కాదు, నేను సత్యము అనే భావాన్ని ఎక్కువగా నీ మనసులో నిలబెట్టుకో అనేది. ఉత్తధరేత్ ఆత్మన అంటే బుద్ధిలో నేను సత్యము అంటే ఆత్మానం అంటే బుద్ధిలో నేను అనేది ఆ పరమాత్మ. ఇది ఆత్మ అంటే ఒక ఆత్మ అంటేనేమో పరమాత్మ, ఒక ఆత్మ అంటేనేమో బుద్ధిలో నేను అంటే పరమాత్మని అంటే సత్యాన్ని ఎక్కువగా గుర్తించు, ఎప్పుడు గుర్తించు. నేను తక్కువ అనే ఆలోచన నా ఆత్మానం అవసారయే, నేను తక్కువ అనే భావాన్ని బుద్ధిలో అసలు రానియొద్దు. నాది తక్కువ ఉండొచ్చు, నాది ఎక్కువ ఉండొచ్చు. రైట్ నౌ నా జుట్టు చూడండి ఎంత తక్కువ మీ అందరికన్నా. నా జుట్టు తక్కువ కాబట్టి నేను తక్కువ అని, నా ఆస్తి తక్కువ కాబట్టి నేను తక్కువ అని, నా చదువు తక్కువ కాబట్టి నేను తక్కువ అని. నా చదువు తక్కువ అవ్వచ్చు, నా ఎంట్రుకలతో జుట్టు తక్కువ అవ్వచ్చు, కానీ నా మార్కులు తక్కువైతే నేను తక్కువ అనేది, నా మార్కులు ఎక్కువైతే నేను ఎక్కువ అనేది లేనే లేదు. ఎందుకంటే 4 సబ్జెక్టులు తక్కువైతే 4 తక్కువ నేళ్ళు కానీ, 4 తక్కువ సబ్జెక్టులు ఎక్కువైతే 4 ఎక్కువ నేళ్ళు కానీ ఉండవు కదా. ఉన్నది ఒకటే నేను కదా. ఆ నేను ఎప్పుడు మార్పు చెందదు కదా. అలాంటప్పుడు నేను తక్కువ అనే ఆలోచనే పరమ అజ్ఞానం, పరమ మూర్ఖత్వం. నేను అనేది ఎప్పుడు మార్పు చెందదు. సో ఆ నేను అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది, ఆధారంగా ఉంది. అదే చెబుతున్నాడు, అహం పరమాత్మ కూడా కేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ అని చెప్పి ఈ నేను అనేది ఏంటంటే, మరి చాలా మంది అనుకుంటారు 4వ అధ్యాయం జ్ఞానయోగము, 7వ అధ్యాయము విజ్ఞాన యోగము. విజ్ఞాన యోగంలో చాలా విజ్ఞానం ఉందని అనుకుంటారేమో కానీ చదువుటం మొదలెడితే నిజంగా జ్ఞానం అంటే ఏంటనేది స్పష్టత 4వ అధ్యాయంలో లేదు. ఎన్నో విషయాలు ఇచ్చారు, అవన్నీ అవసరమే. కానీ జ్ఞానం అంటే ఏంటి అనే దాని గురించి 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో స్పష్టంగా అందించలేదు, విజ్ఞాన యోగంలో స్పష్టంగా అందించలేదు. మరి మీరందరూ చెప్పండి ఒక మాట. ఇప్పుడు కర్మయోగం ఉందనుకోండి, కర్మయోగంలో కర్మ గురించి ఉంటుందా, జ్ఞానం గురించి ఉంటుందా? ఎవరైనా చెప్పాలి. మరి జ్ఞానయోగంలో జ్ఞానం గురించి, విజ్ఞాన యోగంలో ఇంకా జ్ఞానం గురించి ఉండాలి కదా. కానీ జ్ఞానయోగం మీరందరూ చదివి చూడండి ఎప్పుడన్నా. నా జ్ఞానయోగంలో 42 శ్లోకాలు ఉంటది. ఎంత చదివినా అందులో స్పష్టత ఉండదు. రకరకాలు అంటే లేదని కాదు, ఉంది. ఇది జ్ఞానము అని స్పష్టంగా ఎక్కడా చెప్పబడలేదు. ఇక విజ్ఞాన యుగంలో కూడా దాదాపు అంతే. మరి కర్మయోగంలో జ్ఞానం ఉంటుందా? కానీ కర్మయోగం అది లేదని చెబుతుంటే కొంచెం నమ్మండి. ఎందుకంటే ఈ క్షణమే మీరు వెరిఫై చేసి చూడలేరు కదా, అవునా? తర్వాత విడిగా చూడండి తప్పకుండా. లేకపోతే భగవద్గీత బాగా పరిచయం ఉన్న వాళ్ళతో కూర్చోండి, వాళ్ళని అడగండి ఏ శ్లోకంలో జ్ఞానం గురించి స్పష్టంగా ఉంది అని. అంతే. ఇది భగవద్గీతలో ఉన్న అలాని మీరు కంగారు పడతారేమో. అసలు భగవద్గీత అంటే చూడండి, ఇదిగోండి, ఇది నా దగ్గర ఉన్న ఒక భగవద్గీత. నా ముందు పెడితే నా ముఖం కూడా కనపడదు. ఇది ఒక భగవద్గీత. ఈ దాదాపు ఇంత సైజులో చాలా భగవద్గీతలు కూడా ఉంటాయి. ఇది భగవద్గీత. అయితే మరి గీతా మకరందం అనేది కూడా భగవద్గీతనే. అది కూడా దీనికన్నా కొద్దిగా సైజు తక్కువ ఉంటది. గీతా మకరందం, ఇస్కాన్ వాళ్ళ భగవద్గీత, అవన్నీ కూడా దాదాపు ఇంత లావునుంటాయి, ఇంత పెద్దగా ఉంటాయి అనే భగవద్గీతలు. మరి ఇవన్నీ ఎప్పుడు ఎట్లా అనేది అవన్నీ భగవద్గీతల వ్యాఖ్యానం చెప్పానే. అర్థాలు రాసి, తాత్పర్యాలు రాసి, వివరణ రాసి, ఎక్స్ప్లెనేషన్స్ రాసుకుంటా పోతే ఇదిగో ఇంత భగవద్గీత. అసలు ఇంత భగవద్గీత, కంప్లీట్ భగవద్గీత. ఇదిగో నా జేబులో ఉన్నాయి ఇలాంటి 20 భగవద్గీతలు పడతాయి నా జేబులో, 20. ఇది కంప్లీట్ భగవద్గీత. అసలు ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి, కంప్లీట్ 700 శ్లోకాలు ఉన్నాయి. మరి 700 శ్లోకాలు చదవమంటున్నాడా? 700 శ్లోకాలు చదవమంటున్నాడా? ఏ ఒక్క అధ్యాయం నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని చదివినా, ఆచరించినా, అన్నిటిని ఆచరించంటే ఇందులో
18వ వంతు తీస్తే ఇంకా ఎంత ఉంటుందో చెప్పండి మీరు. సో అంటే అసలు మనం పైన వెళ్తుంటే ఎన్ని రోజులు వెళ్ళినా ఏమీ తెలియదు. అదేదో అంటారు కదా, సపోజు నీళ్ల కోసం బావి తవ్వితే ఒక 10 అడుగులు తోడి నీళ్లు పడలేదని ఇంకొక చోటకెళ్ళి 10 అడుగులు తవ్వి అట్లా 100 చోట్ల 10 అడుగులు తోడితే నీళ్లు పడతాయా? ఒక్కసారి 30 అడుగులు తోడితే నీళ్లు పడతాయి. అవునా? సో ఇలా ఉంటది. గీతాపారాయణం 700 శ్లోకాలు వర్షం చదువుకెళ్తే ఆ గీతల సారం ఎప్పుడు అర్థం కాదు, ప్రయోజనం కాకపోతే ఒక సత్సంగం లాగా ఉపయోగపడుతుంది తప్ప అందరు మంచి కూర్చొని మంచి 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 కాదు. మంచిని మించింది సత్యం, మంచిని మించింది సత్యం. ఇది మంచిగా ఉండటం గొప్ప కాదు. గొప్పగా ఉంటే గొప్ప వాళ్ళందరూ మంచి వాళ్ళే, మంచి వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. మంచి వాళ్ళు అనిపించుకోవాలి అనుకున్న వాళ్ళ వల్లే దేశం అంతా బలహీనంగా ఉంది. గొప్ప వాళ్ళందరూ మంచి వాళ్ళే, కానీ మంచి వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. మనం గొప్పవాళ్ళగా తయారవ్వాలంటే మంచి మాటలు కాదు, ఇది సత్యంతో ఉండాలి. సత్యాన్ని తెలుసుకోవాలి, మన గురించి సత్యాన్ని. అంటే భయం లేని బాధ లేని స్థితిలో ఉన్నవాడే గొప్పవాడు. దానికి కావాల్సింది సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం. ఆ జ్ఞానం భగవద్గీత మనకు అందించింది. అది అన్నింటిలో ప్రతి ఏ ఒక్క చాప్టర్ చదివినా ఆ సత్యం మనకి అవగాహన అవుతుంది. నిన్నైతే ఏ చాప్టర్లు ఏ శ్లోకాలు లేకుండానే మనం ఆ సత్యాన్ని తెలుసుకుందాం. నేను అనేది సత్యం, నేననేది పరిమితి లేదు, అందరిలో ఉన్నది నేనే. నేను శాశ్వతంగా ఉండాలని అనుకుంటున్నాము. నేను ఎప్పుడు మార్పు చెందేది కాదు, శాశ్వతమే. దానికి పరిమితి లేదు కాబట్టి, దానికి అందరిలో ఉన్నది ఒకటే కాబట్టి పరిమితి లేనప్పుడు అది అనంతము శాశ్వతము అన్నప్పుడు ఇంకా భయాలేంటి, బాధలేంటి? ఈ శరీరం అంటారా నేను మీద ఆధారపడిందే. ఆలోచనలు అంటారా వచ్చిపోయాయే. కాసేపు ఇది ఇష్టం అంటాం, అదే వచ్చిపోయాయే. నేననేది వచ్చేది కాదు, పోయేది కాదు. సో మరి దీని గురించి ఈ నేను అనేది అహం పరమాత్మ కూడా చేసే సర్వభూతాశయ స్థిత అని 10వ అధ్యాయం 20వ శ్లోకంలో శ్రీ భగవాను వాచ, భగవంతుడు మాట్లాడినట్టు ఉంటుంది తప్ప శ్రీకృష్ణుడు మాట్లాడే మాట ఎక్కడ భగవంతుడు ఉండదు. పైపెచ్చు 7వ అధ్యాయం అంటే విజ్ఞాన యుగంలో ఏమంటాడు తెలుసా? నేను అసలు వ్యక్తం గాను, కళ్ళకు కనపడను, చెవులకు వినపడను. వ్యక్తంగానే నన్ను ఒక వ్యక్తమైన వాడిని అనుకుంటున్నారు బుద్ధి లేని వాళ్ళు అన్నాడు 7వ అధ్యాయం 24వ శ్లోకంలో. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావం అజానంత మమ అవ్యయం అనుత్తమం. ఉత్తమమైన నాశనము లేని నన్ను, వ్యక్తంగాని నన్ను గుర్తించలేకపోతున్నారు. వ్యక్తంగాని నన్ను వ్యక్తమయ్యే వాడిని అనుకుంటున్నారు బుద్ధి లేని వాళ్ళు. మరి నెక్స్ట్ శ్లోకంలో ఏమంటాడు? 7వ అధ్యాయం 25వ శ్లోకంలో, నేను మామూలుగా ఎక్కడ పడితే అక్కడ తెలియను, కళ్ళకు తెలిసేవాడిని కాదు, కానీ అందరికి ఆధారంగా ఉన్నాను. కానీ నార్మల్గా అందరికి తెలియను, ఎందుకంటే కళ్ళకు తెలిసేది కాదు. కంటికి ఆధారంగా నేను, వింటున్నాను అన్నా చెవుకు ఆధారంగా నేను, చూస్తూ ఉన్నానన్నా కంటికి ఆధారంగా నేను, రుచి చూస్తున్నానన్నా రుచికి ఆధారంగా నేను లేకపోతే ఏదీ లేదు. సో కానీ ఈ నేను అనేది మార్పు చెందదు, నాశనం చెందదు. కానీ పుట్టుక లేని, మార్పు లేని, నాశనము లేని ఈ నేనుని మూడులు గుర్తించలేకపోతున్నారు. బుద్ధి లేని వాళ్ళు వ్యక్తం కాని నన్ను ఒక వ్యక్తమయ్యే ఆకారంగా చూపుతున్నాడని స్పష్టంగా తిట్టడం జరిగింది 7వ అధ్యాయం 24-25 శ్లోకాల్లో. సో మరి ఎవరి సందేశం ఇది? నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, నాకు నాశనం లేదు, నేను అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, అందరిలో నీలోనే నీకు 0 డిస్టెన్స్ లో తెలియబడుతున్న నన్ను నువ్వు గుర్తించకపోతే, బయట వెతికితే ఎన్ని జన్మలెత్తినా దొరకని నేను అని దూరస్థంచ బయట వెతికితే అంతికేచ తత్ బహిరంతస్య భూతానాం అచరం చరమేవచ, కదిలే వాటిలో కదల వాటిలో లోపల బయట నేనున్నాను. గుర్తిస్తే నేను అనేది పరిమితి లేనిది, అందరిలోనూ ఒకటే ఆధారంగా ఉన్నది. ఏ లక్షణాలు లేవు, లక్షణాలన్నీ మనసులో బుద్ధిలోనే ఉన్నాయి. రాగద్వేషాలు, ఇష్టాలు అయిష్టాలు, లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్ని మనం తెచ్చుకున్న ఇది ఉంటే తృప్తి కలుగుతుంది, ఇది ఉంటే నేను ఎక్కువ అవుతాను, ఇది ఉంటే బతుకుతానని దాని మీద ఇష్టం ఎంచుకుంటుంది. ఏది ఉన్నా ఈ శరీరం ఉండదు అని జ్ఞానం లేక ఇది ఉంటే బతుకుతానప్పుడు దాని మీద ఇష్టం,
ఇది ఉంటే నాకు ఇబ్బంది అవుతుందంటే దాని మీద ద్వేషం. వీటన్నిటిలో కొట్టుకుపోతున్నాము తెచ్చుకున్నటితో. సో శరీరంతో సహా శరీరంలో ప్రతి కణాలు కూడా పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. కానీ నేను అనే ఆధారం మాత్రం మనసు మారుతూనే ఉంది, బుద్ధి మారుతూనే ఉంది. కానీ నేను అనేది మార్పు లేకుండా ఉంది, ఆధారమై ఉంది. ఏ రాగము ఏ ద్వేషం లేదు, అన్నింటికి కూడా ఆధారమే, చెక్కు చెదరకుండా శాశ్వతమే. ఆ నేనును గుర్తించని బుద్ధి శరీరం మీద ఆధారపడి, శరీరం ఉంటే నేను ఉంటాను, శరీరం లేకపోతే నేను ఉండనని బయట విషయాలన్నిటి మీద ఆధారపడింది. కాబట్టి అందుకని భగవద్గీత మొత్తం కూడా వీత రాగ భయక్రోధాహ, ప్రతి వస్తువు మీద ఇష్టం వదిలే అయిష్టం వదిలే, ఇష్టం వదిలే అయిష్టం వదిలే. అయి నీకు వాటి వల్ల నీకేం మార్పు రాదు. నీ మనసుని నిగ్రహించు, నీ బుద్ధిని నిగ్రహించు. ఏది ఏది యతేంద్రియ మనోబుద్ధికి అంటే మనసుని బుద్ధిని నిగ్రహించు. బయట వెళ్ళి ఇది ఉంటేనే తృప్తి, ఇది ఉంటేనే బతుకుతానని చెప్పే బుద్ధికి బుద్ధి చెప్పు, దాన్ని వదిలేయి, అది తప్పు అని మనసుని బుద్ధిని నిగ్రహించని, రాగద్వేషాలను వదిలిపెట్టమని కొన్ని వందల సార్లు భగవద్గీతలో చెప్పబడింది. మరి ఏం పట్టుకుని అన్ని వదిలేయి, మనసు చెప్పింది వదిలేయి, బుద్ధి చెప్పింది వదిలేయి, నేను అనేది ఒకటి ఉంది కదా. ధ్యానంలో మీరు అన్ని వదిలేసినప్పుడు నేను అనేది ఏది ఏ ఆకారం లేదు. నేను అనేది పేరు కూడా మనం పెట్టుకున్న పేరే. ఈ పేరు కూడా అవసరం లేదు. ఈ పేరు కూడా ఎవరికి కావాలి? మనసుకి బుద్ధికే కావాలి. నేనుకి ఈ పేర్లు కూడా అవసరం లేదు. సో అసలు ధ్యానంలో ఉన్నప్పుడు మనం పేర్లు గుర్తుపెట్టుకుంటామా? ఆఖరికి నేను అనేది గుర్తుపెట్టుకుంటానా? ఆ ప్రశాంతతని ఆనందమే అసలు నేను యొక్క స్వరూపం. కాబట్టి ఆ ఆనందాన్ని ప్రశాంతతని అనుభవిస్తున్నప్పుడు నేననే భాష లేదు, అహం బ్రహ్మస్మి అనే శ్లోకాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. అదే భగవద్గీతలో 100 సార్లు చెప్పిన ప్రతి అధ్యాయంలో చెప్తాడు. అలాని ఎందుకంటే మానయో తుల్య అని 3 అధ్యాయాల్లో చెప్పాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు, సుఖాన్ని దుఃఖాన్ని, వేడిని చల్లదనాన్ని సమానంగా భావించని భగవద్గీతలో 3-4 సార్లు ఉంది. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా భావించమని ప్రతి చాప్టర్లో సేమే ఉంటది. మన్మనాభవ మద్దత్త మధ్యాజీ మాం నమస్కురు అంటే నేను నేను అక్కడ కృష్ణుడు అనుకుంటాను. ఈ నేను అనే దాని మీద నీ మనసు పెట్టు, నేను అనే దాని మీద నీ బుద్ధి పెట్టు, నేను అనేది నిలబెట్టుకునే ప్రయత్నం చేయి అని. అంతేగాని బయట నేను కాదు అని ఇదే మాట. మన్మనాభవ మద్దత్త మధ్యాజీ మాం నమస్కురు అనేది 9వ అధ్యాయం 34వ శ్లోకంలో ఉంటది. మరి 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో కూడా ఇదే లైన్ ఉంటది. తర్వాత శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ అనేది కర్మయోగంలో 3వ అధ్యాయం 35వ శ్లోకంలో ఉంటది. 18వ అధ్యాయము ఇది మోక్ష సన్యాస యోగంలో 47వ శ్లోకంలో కూడా ఇదే. ఇది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ అనే లైను ఇక్కడ ఉంటుంది. లైనే, పదాలు కాదు. ఈ పదాలు అయితే అన్ని రిపీటెడే. కాబట్టి అందుకని ఏ ఒక్కడైనా అన్నాడు. పోతే ఒక్కటి గుర్తించాలి, అది ముఖ్యంగా శ్రీ భగవాను వాచ, ఏ భగవంతుడు సృష్టి మొత్తం వ్యాపించి ఏ సత్యమని నేను అంటున్నామో ఆ నేను అనేదే భగవంతుడు. పరిమితి లేని, మార్పు లేని, ఆధారమైన, ఏ లక్షణాలు లేని భగవంతుడు. నేను సత్యం అనే సత్యమే భగవంతుడైతే ఈ బుద్ధికి నేను సత్యమని తెలిస్తే బాధలు పోతాయి, బాధలుండవు, భయాలుండవు. అందుకని అన్ని వదిలేసి నేను అనే దాన్ని గుర్తించు, నేననే దాన్ని గుర్తుపెట్టుకో అన్నప్పుడు కొంతమంది ఎంత అలజడిలో ఉన్నా కాసేపు ఆ విషయాలు పక్కన పెట్టి వేరే విషయం వచ్చినప్పుడు ఏ విషయం మన మనసులో ఉంటుందో దాని యొక్క ప్రభావమే మన మీద ఉంటుంది. అది కూడా ఉంటుందా? ఆలోచన వస్తుంది, ఆలోచన ఉంటుంది, పోతుంది. ఆలోచనలో ఏముందో దాన్ని అనుభవిస్తున్నాం కానీ నిజాన్ని అనుభవించట్లేదు అని నిన్న కూడా ఉన్నాము. సో ఇవన్నీ వచ్చిపోయాటని చెప్తుంది, పట్టించుకోవద్దు. నేననేది ఇది ప్రతి ఆలోచనకి ముందు, మధ్యలో, చివరిలోనే కాకుండా ఒక ఆలోచన పోయి రెండో ఆలోచన వచ్చే లోపల ముఖ్యంగా ధ్యానంలో ఈ కొద్దిగా గ్యాప్ తెలుస్తుంది. నార్మల్ వాళ్ళకి ఒక ఆలోచన పోయి రెండో ఆలోచన మధ్య వచ్చేటప్పుడు గ్యాప్ ఉందా లేదా, ఖాళీ ఉందా లేదా అని తెలియపోవచ్చు. కానీ ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఒక ఆలోచన పోయి వస్తుంది. ధ్యానంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఆలోచనలు వస్తాయి, కానీ తక్కువ ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఒక ఆలోచన పోయి రెండో ఆలోచన వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మధ్యలో వస్తుంది. దాన్ని వదిలిపెట్టి మళ్ళబట్టుకుంటున్నాం అని తెలుస్తున్నాండి. ఏ ఆలోచన లేని స్థితి కూడా ఉంది కదా. ఏ ఆలోచన లేని స్థితిలో నేననేది ఉన్నదా లేదా? ఆలోచన మొదట్లో నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను కదులుతున్నాను అని మొదట్లో ఉంది, మధ్యలో ఉంది, చివరిలో ఉంది నేననేది. కానీ ఆలోచన లేనప్పుడు
ఏమీ తెలియదు కదా. అప్పుడు అసలు నేను అనేది అంతకుముందు దేన్ని అంటున్నామో ఈ పదమే, అంటే నేననేది మార్పు లేని ఆధారం ఏదైతే ఉందో అది ఉంటుందా, అది కూడా పోతుందా నేననేది కూడా. కానీ నేననేది ఎప్పుడు ఉండబట్టే ఆ నేనే ఈ నేను అంటున్నాం కదా. మరి ఆలోచన లేని ఒక క్షణాన్ని ఊహించుకోండి, ఆలోచన లేని ఒక క్షణాన్ని ఊహించుకోండి. అప్పుడు నేను ఆడని కానీ, నేను మగనేది కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, ఏమవుతానని కానీ ఆనందం తప్ప రెండోది లేనే లేదు కదా. సో అన్ని పరిమితులు మనసే కదా కల్పించింది. ఆ పరిమితిని భరించలేక బాధను సృష్టించింది. మార్పు చెంది నాశనం అవుతానేమోనని భయాన్ని సృష్టించింది. అన్ని మనసే కదా. అవన్నీ శరీరం గురించే కదా. శరీరమే నేనని అజ్ఞానంలో ఉన్న మనసు బుద్ధే కదా. ఆఖరికి మనసు కూడా నాదే గాని నేను మనసు కాదు. బుద్ధి కూడా నేనుదే గాని నేను బుద్ధి, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు. అలాంటప్పుడు శరీరం నేను అవుతుంది. ఏ నేనైతే మార్పు లేకుండా ఆధారం లేకుండా అన్నిటికీ ఉందో అదే నేను. ఆ నేను అందరిలో సమానంగా ఉన్నది అదే నేనని భగవద్గీత. ఈ నేననేది కళ్ళకు కనపడదు, చెవులు కనపడదు. నేనని సత్యం, పరబ్రహ్మ, పరమాత్మ, భగవంతుడు. మరి భగవంతుడి యొక్క ప్రత్యక్ష దర్శనం చేసుకుందామని నార్మల్ వాళ్ళు వెళ్తారు. కానీ మీరు ఆ లెవెల్స్ దాటిపోయారు. నేను కేవలం భగవద్గీత చాలా కామన్ కాబట్టి ఎవరైనా మాస్టర్స్ కానీ వాళ్ళు కానీ దాన్ని అప్పుడప్పుడు రిఫర్ చేస్తారు కాబట్టి అందులో స్పష్టత కోసం, సందేహాలు పోవటం కోసం ఈరోజు మనం భగవద్గీత మాట్లాడుతున్నాం. కానీ భగవద్గీత ఏం చేస్తే మీరు అత్యున్నతమైన స్థితికి వెళ్తారో అది మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఆ ట్రాక్ లోనే ఉన్నారు. మధ్యలో వచ్చే బుద్ధి ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు కొంచెం మనసు ఉంటుంది, కొంచెం బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి మనం అటు ఇటు తీసుకెళ్లకుండా సందేహాలను నివారించడం కోసం సంశయాత్మ వినశ్యతి అన్నాడు. సందేహం గల మనసు అంటే మనసు, బుద్ధి, చిత్తం అన్నిటి కలిసినే మనసు అంటారు. గుర్తుపెట్టుకోండి. మనసు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అన్ని తెలుస్తున్నాయి కాబట్టి దాని మనసు. ఇది ఏది మాట్లాడాలి నిర్ణయించే పార్ట్ని, మనసులో ఒక పార్ట్ని బుద్ధి అంటాం. కానీ ఇప్పుడు గుర్తు లేకుండా ఎన్నో విషయాలు మన మనసులో దాగి ఉన్నాయి. అది సమయానుకూలంగానే మనకు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నాకు 700 శ్లోకాలు వచ్చు, అన్ని శ్లోకాలు ఈ క్షణంలో నాకు గుర్తున్నాయా? కానీ మీరు అడిగారు అనుకోండి, తక్కువ లోపల నుంచి వస్తుంది. అది ఎక్కడ ఉంటుంది? అది మనకు తెలియకుండానే మనలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటారు? సబ్కాన్షియస్ మైండ్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే మన తెలుగులో అయితే చిత్తము అంటారు అన్నమాట. చిత్తం ఇది మనకు తెలియకుండానే మనలో దాగి ఉన్న అనేక రకాలన్న అయిష్టాలు, సమాచారాలు అన్ని దాగి అప్పుడప్పుడు మనలోకి వచ్చి మనసులోకి వచ్చి అంటే చిత్తంలో నుంచి మనసులోకి వచ్చినప్పుడు ప్రవర్తనగా మారుతుంది. అందులో మనసులోకి వచ్చినప్పుడు ఏది చేయాలి చేయకూడదు అనేది బుద్ధి నిర్ణయిస్తుంది. వీటన్నిటిని కలిసే మనం మనసు అంటాం. ఈ మనసు అన్ని కూడా వచ్చిపోయేదే కానీ వీటన్నిటికీ ఆధారంగా నేననేది వీటన్నిటికీ వ్యక్తమయ్యేది కాదు. మీ గురించి ఏదడిగినా, మీ ఇచ్చంత లాభెంత, బరువు ఎంత, మీకు ఏమేమి కూరలు చేయవచ్చు, ఏం చదువుకున్నారు, మీకు మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, మీ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది, ఏది అడిగినా మనం అంతకుముందు కళ్ళతో చూసింది కానీ, చెవులతో విన్నది కానీ, అంతకుముందు డాక్టర్ మీ గురించి ఎప్పుడని చెప్పింది కానీ, విన్నవి కానీ అవన్నీ తెచ్చుకొని లోపల పెట్టుకున్నాం కదా. కొన్నేమో ఇప్పుడు తెలుస్తూ ఉంటాయి, కొన్నేమో మన చిత్తంలో ఉంటాయి. సమయాన్ని బట్టి అడిగితే వస్తుంది. అవన్నీ బయట నుంచి తెచ్చుకున్న సమాచారాలే కానీ చిత్తంలో, అంటే ఇప్పుడే కాదు, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నో తెచ్చుకొని లోపల పెట్టుకున్నాం. అదే కాదు, పుట్టక ముందు పూర్వ జన్మలో కూడా ఎన్ని సమాచారాలు ఇష్టాలు ఏర్పరచుకున్నామో అవన్నీ కూడా తీసుకొచ్చి సబ్కాన్షియస్ మైండ్ లో అంటే చిత్తంలో ఉన్నాయి. అయితే అన్ని మనకి ఇమీడియట్ గా తెలియట్లేదు కాబట్టి, లోతుగా ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఇమీడియట్ గా గ్రహించలేకపోతున్నాం. అందులో కొంతవరకే మనం అడిగినప్పుడు కొన్ని ఇమీడియట్ తెలిసి వాడకపోతే తెలియదు. కానీ చిత్తం అంటే అనేక జన్మల నుంచి మనం ఏర్పరచుకున్న రాగద్వేషాలు, అందులో సంఖ్యలు ఎన్ని సంఖ్యలే. ఆ చిత్తాన్ని, ఆ ఇష్టాలని అన్నిటిని కడిగేస్తే అప్పుడు మనహ అల్లా నమః అవుతుంది. ఎందుకంటే చిత్తం కూడా మనసులో పార్టే కాబట్టి. మనహ అంటే మనసు ఇష్టాలతో మనని ఇబ్బందులు పెట్టేది, ఏమవుతానని భయంతో, ఇటెందుకని నేను బాధతో, ఇది ఉంటే నేను బతుకుతానని ఇష్టం మెచ్చుకొని అది లేదని బాధపడుతూ, ఇది ఉంటే బతకలేనని చెప్పి దాన్ని ఎట్లయినా వదిలించుకోవాలని ద్వేషం పడుతూ విషాన్ని అనేక రకాలు అనుభవిస్తున్న ఈ మనసు బుద్ధులు, నేను సత్యవాన్ని ఉన్నప్పుడు ఇది ఉంటే బతుకుతానని కానీ, ఇది ఉంటేనే తృప్తని కానీ ఆలోచనలు మీనింగ్లెస్ కాబట్టి, అర్థం లేని ఆలోచనలే కాబట్టి, అర్థం లేని అర్థాన్ని కల్పించుకొని మన మనసు శరీరాన్ని వాడుకుంటుంది.
ఇవన్నీ అర్థం లేని అర్థాలే, మీనింగ్లెస్ మీనింగ్స్ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అన్నిటిని పక్కన పెడతాం ధ్యానంలాగా. అప్పుడు ఉన్నతమైన స్థితిని మనం అనుభవిస్తూ ఉంటాం. అది నేనుకు దగ్గరగా రోజు రోజుకి మనసును పక్కన పెట్టామంటే, శ్వాస మీద ధ్యాస పెట్టామంటే, శ్వాస మీద మీకు ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. కానీ అది అచ్చంగా ఇష్టం అయిష్టం లేదని బయట వస్తూ ఏదైనా ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది. కానీ శ్వాస మీద ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. ప్లస్ అది కదులుతుంది, డైనమిక్ గా ఉంటది. కానీ ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. కాబట్టి శ్వాసను గమనిస్తున్నప్పుడు రాగద్వేషాలను వదిలేసినట్టే లెక్క. చాలా సింపుల్ గా అత్యున్నతమైన సాధనని పత్రిజీ అందరికీ ఇవ్వటం జరిగింది. ఇది పత్రిజీ గారి ముందు నుంచి ఉన్నప్పటికీ పత్రిజీ గారంతా ఎక్కువగా దీన్ని ఇది ప్రచారం తీసుకుని 10 మందికి అర్థమయ్యేటట్టు చేయటం అనేది చాలా సింపుల్ గా. కూర్చోండి, కాళ్ళు మడుచుకోండి, చేతులు మడుచుకోండి, కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి. సింపుల్. కానీ ఎంతో అలజడితో గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు 5 నిమిషాలు అట్లా కూర్చోగానే గురువు గారి మీద నమ్మకంతో శ్వాసను గమనిస్తున్నప్పుడు, నమ్మకం వల్ల కాదు, ఆ శ్వాసను గమనించేటప్పుడు వేరే తనకన్నా అంతకుముందు ఉన్న సమస్యలన్నీ గుర్తురావు కాబట్టి ఎంతో రిలాక్సేషన్ వస్తుంది. అదే ఈయన కూర్చుంటే 5 నిమిషాలు కూర్చుంటేనే ఇంత రిలాక్సేషన్ అనిపించింది, ఇంత ప్రశాంతత అనిపించింది అని ఆ గురువు గారు చెప్పింది ఇంకా పాటిస్తే జీవితం అంతా ముందుకెళ్తాం కదా అని టక్ మంది మార్గంలో పడిపోతున్నారు. ఇన్ని 100 పుస్తకాలు, ఇన్ని 100 ఈ కన్నా సింపుల్ గా. కాకపోతే ఆ సాధన మనం చేసినప్పుడే, ఎందుకంటే మనసును బుద్ధిని కొంచెం మార్చుకోవడం కొత్త. కానీ సబ్ కాన్షియస్ మైండ్ అంటే చిత్తంలో ఉన్న రాగద్వేషాలు అన్లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఆ మొత్తం క్లీన్ అయిన దాకా మనకి టోటల్ ఫ్రీడమ్ అనేది రాదు. కానీ బుద్ధి దృఢంగా ఉంటే, ఈ జ్ఞానంతో దృఢంగా ఉంటే, నేను సత్యం అనే జ్ఞానం దృఢంగా ఉంటే, చిత్తంలో నుంచి ఇది ఉంటే తృప్తి అనే ఆలోచన ఇచ్చినా కూడా పిచ్చిపాటలు చెప్పకో, నేను ఆల్రెడీ నేను నిండుగానే ఉన్నాను, నాకు పరిమితి లేదు, అది వస్తే నేను ఎక్కువ అవుతాననేది ఇంతకుముందు నేను తప్పుడుగా ఏర్పరచుకున్న ఆలోచనే కానీ అది అర్థార్థం కాదు అని ఆ ఆలోచన వచ్చినట్టే వదిలేస్తాం. కరెక్టే కదా? ఇది ఉంటే బతుకుతాం అని ఆలోచించింది, అది లేకపోతే బతకలేము అనే ఆలోచన మనసులో చిత్తంలోంచి మనసులోకి వస్తే ఈ బొద్దులే, ఏదున్నా లేకపోయినా శరీరం గ్యారెంటీ ఉండదు, ఈ శరీరాన్ని ఎవడు కాపాడలేడు, ఇక నేనంటావా, నేను ఎటర్నల్ కాబట్టి అది ఉంటేనే బతుకుతాను లేకపోతే బతకలేనని ఆలోచనే అర్థం లేని ఆలోచన అని ఆలోచన చేస్తాం. అంటే చాలా వివేకంతో సందేహాలన్నీ పోగొట్టుకొని దృఢమైన జ్ఞానం కలిగిన బుద్ధి ఉన్నప్పుడు, అంటే వివేకంతో ఉన్న దృఢమైన బుద్ధి, బలమైన బుద్ధి, దృఢమైన నిశ్చయం తీసుకున్నప్పుడు ఏది చిత్తంలో నుంచి మనసులో వచ్చే ఇష్టాలు మనని ఆడించలేవు. వచ్చినట్టు వదిలిపెట్టడం జరుగుతుంది. సో అదే నిన్న ఒక మాట కూడా అన్నాం, వివేకంతో కూడిన దృఢమైన నిశ్చయంతో ఉన్న బుద్ధే వినాయకుడు అని. వేరే ఎక్స్టర్నల్ వినాయకుడు కాదు. తెలియని వాళ్ళకి ఎక్స్టర్నల్ వినాయకుడు ఒక నమ్మకం వల్ల కొంత ధైర్యం. ఎందుకంటే ఒక భార్యాభర్తలకు స్కూటర్ మీద వెళ్తుంటే అతను ఎలాంటి డ్రైవ్ చేస్తున్నా భర్త బాగా డ్రైవ్ చేస్తాడు అనే నమ్మకంతో వెనక కూర్చున్న ఆమెకేమో చాలా ప్రశాంతత ఉంటుంది. ఈయన హడావుడి నడుపుతాడు, చూసుకోకుండా నడుపుతాడు, ఒక్కోసారి ఆయన ఏం చేస్తాడో అని అనుమానం ఉందనుకో, ఆమెకి క్షణం భయంగానే ఉంటుంది. 2 ప్రయాణాలే. సో ఆయన డ్రైవింగ్ మీద, ఆయన పద్ధతి మీద నమ్మకం ఉంటే వెనక కూర్చుంటేమో స్థిరంగా ఉంటది, అలజడి లేకుండా ఉంటది, భయం లేకుండా కూర్చుంటారు. అంటే మన నమ్మకమే మన ఏమవుతాను అనే ఆలోచనని తొలగిస్తుంది. ఏమవుతానన్న ఆలోచన లేకపోతే అలజడి, భయం ఏమీ ఉండవు. ఈ ఆలోచనే అధిగమిస్తుంది. ఎందుకు? ఏమవుతానంటే అది లేకపోతే నేను బతకలేను, ఇదైతే నేను బతకలేనని భయం పేరుతో మరణాన్ని ప్రతి నిమిషం అనిపిస్తున్నాము. ఇక స్పష్టంగా అర్థమైంది కదా. భగవద్గీత అంటే నేను చెప్పాను, భగవత్ అంటే సంపూర్ణ శక్తి, గీత అంటే దానికి మార్గము, సూచన. మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది, భగవాన్ అంటే మనందరిలో సమానంగా మార్పు లేకుండా ఆధారమై ఏ నేను అనేది ఉన్నదో అది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉన్నది అని ఉంది కదా. ఆ నేను అనే దాన్ని పరిమితి లేని, మార్పు లేని, సత్యమైన ఆ నేను, అందరిలో కామన్ ఉన్న ఈ నేనే భగవంతుడు. మన విడివిగా చూస్తే 0 డిస్టెన్స్ లో నేను అని ఎప్పుడు అనిపిస్తాం, దాన్ని గుర్తించలేకపోతున్నాము. మరి సమంగా ఉన్నప్పుడు ఎట్లా చెప్తున్నాడు? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అందరిలో పరమేశ్వరుడు అంటే ఏం లేదు, అక్కడ భగవంతుడి పేరు పరమేశ్వరుడు. ఎందుకంటే
పరమ అంటే గొప్పగా, ఈశుడు అంటే శాసించేవాడు, అంటే ఆధారమైన వాడు పరమేశ్వరుడన్నా. పరమాత్మ ఆత్మ అంటే ఈ శరీరానికి మూలం, పరమాత్మ అంటే అన్ని శరీరాలకి మూలమా, మూలం అంటే ఆధారం నేననేది. ఈ శరీరానికి మూలం నేను నడిపించేది మనసు, బుద్ధి, చిత్తం. సో జీవాత్మ, నేననేది పరమాత్మ. సో నేననే పరమాత్మని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సమంగా ఉండటమే కాదు. ఇందాక కర్మయోగంలో జ్ఞానం గురించి ఉందని చెప్పబోయి మధ్యలో చెప్పలే ఆ శ్లోకం, ఇప్పుడు చెప్తా నేనండి. కర్మయోగంలో మొత్తం 43 శ్లోకాలు ఉంటాయి. అంటే 3వ అధ్యాయం ఇది. 3వ అధ్యాయంలో 43 శ్లోకాల్లో 42వ శ్లోకం అంటే లాస్ట్ బట్ 1 శ్లోక. జ్ఞానయోగం కన్నా ముందుది కర్మయోగము. ఆ కర్మయోగంలో ఉన్న 43 శ్లోకాలలో 42వ శ్లోకము ఇప్పుడు మీ చెప్పబోతున్నాను, మీరే గ్రహించండి అందులో జ్ఞానం ఉందా లేదా అని. ఇంద్రియాణి పరాణ్య, నేను ముందు శ్లోకం చదువుతాను, తర్వాత అర్థం చెప్తాను. అర్థం కరెక్టో కాదో మీరు చెప్పండి. అర్థం కరెక్టో కాదో మీకు అర్థం అవుతుందని చూసి మీరే చెప్పండి. ఎందుకంటే నేను అనేది భగవంతుడని గుర్తించినప్పుడు, నేను అనేది మార్పు లేదని గుర్తించినప్పుడు, చిన్నప్పటి నుంచి నాది మారినా నేను మారట్లేదు అని గుర్తించి, మార్పు లేని నేను తప్ప ఇంకేది సత్యం కాదని గుర్తించిన ఈ వివేకం కొద్దిగా నిలబెట్టుకుంటే మనం వివేకం ఉంది మనకి. నేను అనే ఆధారంతో, అదే నేను అనే భగవంతుడి ఆధారంతోనే ఈ మనసు బుద్ధి పనిచేస్తుంది. కానీ రోడ్డు మీద నడుస్తూనే ఉంటాం, రోడ్డు లేకపోతే మనం నడవలేము అనే సంగతి వచ్చిపోయే వాళ్ళందరూ గుర్తిస్తున్నారా? రోడ్డు గురించి ఏదేదో డిస్కషన్ చేసుకుంటారు, ఏదేదో గందరగోళం చేసుకుంటూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ అందరూ నడిచేవాడైనా, సేఫ్టీకి వెళ్ళేవాడన్నా, గందరగోళం చేసి యాక్సిడెంట్ చేసేవాడన్నా అందరూ ఆ రోడ్డు అనే ఆధారంతోనే వెళ్తున్నారు తప్ప రోడ్డు అనేది లేకపోతే ఏది లేదు. ఇది భౌతికంగా తెలుస్తున్నది. ఆ రోడ్డుకి పరిమితి లేదు. రోడ్డు లేకపోతే ఎవరు నడవడం అనేది ఉండదు. రోడ్డు అంటే భూమి అనుకోండి కాసేపు. అలానే నేను అనేది లేకపోతే ఏది లేదు. కానీ ఆ నేను ఎట్లయితే బయట రోడ్డు కనపడుతున్నా కూడా, కంటికి కనపడుతున్నా కూడా గుర్తించలేమో, కనపడింది నేను ఎట్లా గుర్తిస్తాం మనం? నేను అంటున్నావు, కానీ ఆ నేనే ఈ కళ్ళతో ఎట్లా చూడగలుగుతుంది, చెవులు ఎట్లా కలుగుతాయి, అన్నిటికీ ఆధారమే అయినప్పుడు. అందుకని కర్మయోగంలో ఉన్న 42 శ్లోకాలు ఇప్పుడే చదువుతాను. ఒకటే, ఇంద్రియాణి పరాణ్యాహు, పరాణి ఆహు, ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియేభ్యః పరం మనః, మనసస్తు పరా బుద్ధి, యో బుద్ధే పరసత్తు సహా. మళ్ళీ ఒక్కసారి, ఇంద్రియాణి పరాణ్యాహు, ఇంద్రియేభ్యః పరం మనః, మనసస్తు పరా బుద్ధి, యో బుద్ధే పరతస్తు సహా. ఇప్పుడు నేను ఒక్కొక్క పాదానికి, 4 పాదాలు కదా, ఒక్కొక్క పాదానికి అర్థం చెప్తాను. ఇది బేసిక్ అర్థం, సంస్కృతంలో ఉన్న, తెలుగు చెప్తాను. కరెక్టో కాదో మీరు చెప్పాలి. ఇంద్రియాణి పరాణి ఆహు, శరీరం కన్నా ఇంద్రియములు గొప్పవి అని చెప్పబడెను, అది దాని అర్థం. కరెక్టా కాదా మీరు చెప్పండి. ఇంద్రియాణి పరాణి ఆహు, శరీరం కన్నా ఇంద్రియములు గొప్పవి అని చెప్పబడెను. కరెక్టా కాదా? అంటే కళ్ళు అనేది ఇంద్రియం, చెవులు అనేది ఇంద్రియం, ముక్కు అనేది ఇంద్రియం, నాలుకలో రుచి చూసేది ఇంద్రియం, చర్మం అనేది స్పర్శను గ్రహించేది ఇంద్రియం. పంచేంద్రియాలు అంటాం కదా. ఉదాహరణకి పంచేంద్రియాలు లేవనుకో, ఉదాహరణకి అంత దాకెందుకు, కళ్ళు చెవులు లేకపోతే ఏది చూడలేము, ఏది వినలేము. అవునా? అంటే శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కరెక్టేనా? అసలు ఇంతెందుకు, మనసు ఇక్కడ లేకుండా వేరే చోటకి వెళ్ళినప్పుడు ఈ కళ్ళ ముందు ఉన్నదాన్ని కళ్ళు చూడలేవు, మనకు గుర్తుండదు. పక్కళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా చెవుల మీద పడుతున్నా గట్టిగా, అది మనం వినం, ఎందుకంటే మనసు ఇక్కడ లేదు కాబట్టి. సో చెవులు విని కూడా వినలేవు, కళ్ళు చూసి కూడా చూడలేము. అంటే మనసు లేకపోతేనే ఇంకా పంచేంద్రియాలు ఉంది. అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలు, శరీరం కన్నా ఇంద్రియాలు గొప్ప అయితే, ఇంద్రియేభ్య పరం మనః అన్నాడు నెక్స్ట్, ఇది సెకండ్ పాదంలో. అంటే ఇంద్రియాల కన్నా గొప్పది మనసు, ఎందుకంటే మనసు లేకపోతే కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు. మనసస్తు పరా బుద్ధి. సరే, నిన్న కూడా చెప్పుకున్నట్టున్నాం, మనసు కన్నా గొప్పది బుద్ధి. ఎందుకు? ఈ మనసుతో ఇప్పుడు క్లాసులో కూర్చోవాలా, లేకపోతే ఇంట్లో ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది, ఎవరు వస్తూ ఉంటారు, ఇది జరుగుతూ ఉంటుంది, ఆ పని చూసుకోవాలా, ఇది చూసుకోవాలా, 2 ఉంటాయి మనకి. 2 ఉంటే ఏది ముఖ్యం, దేని మీద ఇప్పుడు మనసు పెట్టాలి అని నిర్ణయించేదాన్ని మనసులో పార్ట్నే బుద్ధి అంటారు. సో
మనసు ఏం చేయాలో నిర్ణయించే దాన్ని, బుద్ధిని, మరి మనసు కన్నా మారే మనసు కన్నా బుద్ధి గొప్పది కదా. యో బుద్ధే పరతస్సు సహా, ఈ బుద్ధి కన్నా అతను ఇంకా గొప్ప. ఏ బుద్ధి? సో ఈ బుద్ధి ఏంటి, మారుతుందా మారట్లేదంటే బుద్ధి లేక పనిచేశాను ఇప్పుడు బుద్ధి వచ్చింది అనుకుంటున్నాం కదా. అలాంటప్పుడు బుద్ధి కూడా మారుతున్నప్పుడు ఈ మారే బుద్ధి కన్నా కూడా, అంటే శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాలని నిర్దేశించే మనసు ఇంకో గొప్పది, మనసును నిర్దేశించే బుద్ధి ఇంకా గొప్పది. మారే బుద్ధి కన్నా నా నా శరీరం, నా మనసు, నా బుద్ధి అని చెప్పే నేను అనేది యో బుద్ధే పరతస్తు సహా, ఈ మారే బుద్ధి కన్నా అతను ఇంకా శ్రేష్ఠుడు. అతను ఎవరు చెప్పండి? ఇది లోపల ప్రయాణమా బయట ప్రయాణం? మీరు పుస్తకాల్లో చూస్తే ఏం రాస్తారు తెలుసా? ఈ బుద్ధి కన్నా ఆత్మ గొప్పది అని రాస్తారు. ఆత్మ అనే పదం మనం వాడం, అవునా కదా చెప్పండి? నార్మల్ గా వాడం, కానీ ఏం వాడతాం? నా మనసు. ఇప్పుడు శరీరం అనేది వాడాడు ఇక్కడ. శరీరం కన్నా ఇంద్రియాలు, ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి, ఇవన్నీ మనకు తెలిసినయే. కానీ వర్ణన దేనికి వెళ్తున్నాడు? దీనికన్నా లోపలికి వెళ్తున్నాడు. అంటే కళ్ళు ఇవన్నీ పైకన్నా కనపడతాయి కొంచెం అన్నా, కానీ మనసు కనపడదు. మనసు కన్నా నిర్ణయించే బుద్ధి ఇంకా కనపడదు. మరి ఇక నేను వీటన్నిటికి దేనికి కనపడదు. కానీ నేను లేకపోతే ఏం లేదు, నేను అంటానే ఉన్నాం. అంటే ఇది లోపల ప్రయాణమే కానీ బయట ప్రయాణం కాదు. మరి నేను అనేది లేకపోతే నా శరీరము, నా మనసు, నా బుద్ధి ఎన్ని ఉన్నాయి అంటే నేను అనేదే కదా. వీటన్నిటికీ ఆధారంగా ఉండే మార్పు లేనిది, వీటన్నిటికన్నా శ్రేష్టమైంది నేను, అతను అన్నాడు. అతను అంటే నేనే కదా. ఇది మారే బుద్ధి కన్నా అతను ఇంకా శ్రేష్ఠుడు. అతనంటే నేనే కదా, నా బుద్ధి అని చెప్పేవాడే కదా. మరి ఈ నేనే కదా అందరిలో సమానంగా ఉంది. బుద్ధులు సమానంగా లేదు కదా, మనసులు సమానంగా లేదు కదా, శరీరం సమానంగా లేదు కదా. సో ఈ నేననేది వీటన్నిటికన్నా శ్రేష్టం, అన్నిటిలో సమానం ఉంది, సత్యమై ఉంది, మార్పు లేదు. కాబట్టి ఈ నేననేది అందరికీ ఆధారంగా ఉన్న పరమాత్మ నేను. ఈ మనసు అనే జీవాత్మకి అందరికీ ఆధారంగా ఉన్న ఒకే ఒక్క పరమాత్మ నేను, అందరిలో సమానంగా ఉన్నవాడు నేను. అందుకనే సమం సర్వేషు భూతేషు తిష్టంతం, అందరిలో సమానంగా తిష్టేసుకొని ఉన్నాను. అహం పరమాత్మ, నేను పరమాత్మని. ఇది సకల ప్రాణులకి మొదట్లోను, చివరిలోను, మధ్యలోను నేనున్నాను అని ఇలా మాట్లాడుతుంటే, మరి కృష్ణుడు అనుకుంటే నాకు పుట్టుక లేదు, మార్పు లేదు, నాశనం లేదు, నేను వ్యక్తంగానే నేను అందరిలో ఉన్నాను, సమానంలో ఉన్నాను అని చెబుతుంటే, అసలు నార్మల్ గా ఇంకొక శ్లోకంలో ఏం చెబుతాడు? 6వ అధ్యాయం 31వ శ్లోకంలో సర్వభూత స్థితం యో మాం, అందరిలో ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తారో అన్నాడు. సర్వభూత స్థితం యో మాం, యో అంటే ఎవరైతే, మాం నన్ను, ఎలాంటి నన్ను? సర్వభూత స్థితం, అందరిలో ఉన్న నన్ను. భజతి ఏకత్వమాస్థిత. భజతి అంటే, ఇప్పుడు ఈ మాటకి తర్వాత అర్థం చెప్తా. భజతి అంటే గుర్తిస్తూ ఉంటాడు అని అర్థం. భజతి పట్టుకొని ఉంటాడు అనే, గుర్తిస్తూ ఉంటాడు అని అర్థం. భజతి ఏకత్వం ఆశ్రిత, అంతా నేనే, అంతా ఒకటే అని గుర్తించాలంటే నేను అనేది కదా ఒకటి. అందరిలో ఉన్న నేనుని ఎవరైతే గుర్తిస్తూ ఉంటారో, అందరిలో ఉన్న నేను అనేది అందరిలో సమానమే కదా. నాదనేది సమానం కాదు, మనసు సమానం కాదు, బుద్ధి సమానం కాదు, శరీరం సమానం కాదు, డ్రెస్సులు సమానం కాదు, మారేది ఏది సమానం కాదు. ఎప్పుడప్పుడు ఇద్దరు కలిసి ఒకే డ్రెస్ వేసుకోవచ్చు, ఒక్కోసారి మనసులో ఒక్కోసారి టెంపరీ కలవచ్చు, అది టెంపరీ. మారే మనసు ఎప్పుడు పర్మనెంట్ గా ఎప్పుడు కలిసే అవకాశమే లేదు. మరి అందరిలో మార్పు లేకుండా, ఆధారం లేకుండా ఏ నేను అయితే ఉందో, ఇదే నేను అందరిలో సమానంగా ఉన్నాను. నేను సత్యమని గుర్తించినప్పుడు ఇది అందరిలో సమానంగా ఉందని ఎవరైతే గుర్తిస్తారో, అప్పుడు అతను ఏం చేసినా నాతో ఉన్నట్టే, నేనుతో ఉన్నట్టే. అంటే నేనుతో ఉన్నా ఇన్ని రోజులు, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను అంటున్నావు, కానీ నేను ఈ శరీరం అనుకుంటున్నాను తప్ప మార్పు లేని ఆధారమైన నేను మనసు, బుద్ధి, శరీరం ఎన్ని పనిచేస్తున్నాయి అనేది తెలుసుకోలేకపోతున్నాం. నేను గుర్తించలేకపోతుంది ఈ మనసు. నేను ఉండాలంటది, నేనంటే తెలియదు. నేను బతకాలంటది, నేను చావటం ఇష్టం లేదంటది, కానీ నేనో తెలియదు. ఇది 24 గంటలు చనిపోతున్న శరీరం ఎన్నో కణాలు చచ్చిపోతుంది, దాన్ని పట్టుకొని దాన్ని మెతికించాలంటుంది. మరి ఎన్నోసార్లు వదిలేస్తూనే ఉన్నాం మనం, నిద్రలో వచ్చేస్తున్నాం. అసలు ఇంకెందుకు 90 అసలు నేను అనే స్పృహ లేని క్షణం ఉండదు. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను కూర్చున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను బాధగా ఉన్నాను, నేను అనే ఆధారం లేని, స్పృహ లేని ఒక ఆలోచన కూడా ఉండదు. కానీ మరి
ఎప్పుడు ఉంటుంది కదా నేను అనే స్పృహ, మార్పు లేని ఆధారము, సత్యము. కానీ గుర్తించట్లేదు. కానీ నేను అనే దాన్ని తప్ప ఆఖరికి మీ ఇల్లు కానీ, మీ వాకిలి కానీ, మీ ఎత్తు కానీ, మీ లావు కానీ, మీ కలర్ కానీ, మీ ఇది కానీ, అసలు మీకు అత్యంత ఇష్టమైన మీ పిల్లలు కానీ, మీ మనవాళ్ళు కానీ 24 గంటలు ఏ ఒక్కళ్ళన్నా మీ మనసులో ఉంటారా? నేనులాగా. నేను అనేది ఎప్పుడు ఉంది. కానీ ఇది తప్ప, నేను తప్ప ఏ ఒక్క ఇతర విషయం కూడా ఎంత మీకు ఇష్టమైనది కూడా ఎప్పుడు మీ మనసులో ఉండదు. అది తెచ్చుకున్నప్పుడే ఉంటది. ఇష్టంగా తెచ్చుకుంటే ఆనందంగా ఉంటది, కష్టంగా తెచ్చుకుంటే బాధగా ఉంటది. అది కూడా ఒకే వస్తువు ఒకళ్ళకైతే ఇష్టంగా ఉంటది, ఒకళ్ళకి ఇది ప్రజెంటేషన్ ఇస్తే చిరాకు పడతారు, ఒకళ్ళు అదే ప్రజెంటేషన్ ఇస్తే ఆనందపడతారు. సో చిరాకు ఆనందం ఆ వస్తువులో లేదు, దాని మీద మీకు మనం ఏర్పరచుకున్న ఇష్టాల మీద ఉంది. దాని మీద మనసు పెట్టినప్పుడు ఇష్టం లేదు, ఆనందం లేదు, చిరాకు లేదు, ఇది లేదు, రెండు. ఇది పట్టించుకున్నప్పుడు ఉంది. ఎలా ఉంది? ఎలా పట్టించుకుంటే అలా ఉంది. కొంతమంది దగ్గరకు వస్తేనే చిరాకు, కొంతమంది దగ్గరకు వస్తే ఆనందం. మరి ఇవన్నీ మనం కల్పించుకున్నాయి కదా, అక్కడ వస్తువులో లేదు కదా. సో ఇవన్నీ వచ్చిపోయాయి కదా. కానీ నేననేది వచ్చేది కాదు, పోయేది కాదు కదా. సో నేననేది సత్యం అందరిలో ఉంది, సమానం ఉంది, మార్పు లేకుండా ఉంది. ఇది కర్మయోగంలో ఉన్న శ్లోకం, ఇది బేసు. మరి అసలు జ్ఞానం అంటే ఏంటి భగవద్గీతలు అంటే? స్పష్టంగా ఇక్కడ జ్ఞానం అని చెప్పకపోయినా నేననేది పరమ వీటన్నిటికన్నా శ్రేష్టమైంది. ఈ నేను అందరిలో సమానంగా మొదట్లో, మధ్యలో, చివరిలో కూడా ఉంది అని చెబుతూ భగవద్గీత ఎప్పుడు పారాయణం చేసే వాళ్ళని మీరు అడగండి, ఏంటి భగవద్గీత దేనిని జ్ఞానము అని చెప్పినది అంటే? జ్ఞానం అంటే ఏంటనేది అనేక రకాలుగా చెప్పొచ్చు. ఎన్ని రకాలుగా చెప్పినా తప్పు కాదు, అన్ని కరెక్టే. కానీ భగవద్గీత దేనిని జ్ఞానము అని చెప్పినది అని ఎవరినన్నా అడిగి చూడండి. మీలో ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా భగవద్గీత అంటే, మిమ్మల్ని భగవద్గీత మీకు అడగను. ఇప్పుడు పుస్తకాలు అది భగవద్గీతని మించి భగవద్గీత ఏం చెప్పిందో అందులోనే అత్యున్నత సాధనలో ముందుకెళ్తున్నారు. అన్ని చేసేటప్పుడు ఇన్ని శ్లోకాలు అవసరం లేదు, భగవద్గీత అవసరం లేదు. ఏం చెప్పారో అది చేస్తున్నారు మీరు. కాబట్టి అయినా మనందరం భగవద్గీత అంటే కొంచెం కామన్, వింటా ఉంటాం. ఎవరికన్నా కొంత అంతకుముందు భగవద్గీత అధ్యయనం చేసిన వాళ్ళు, చదివి చేసిన వాళ్ళు, విన్నవాళ్ళు ఉండుంటారు కదా. మీరు ఎవరన్నా ఉంటే చెప్పండి, భగవద్గీత దేనిని జ్ఞానము అని చెప్పినది? డెఫినేషన్ అంటారే. డెఫినేషన్ అంటే దాన్ని ఏమంటారు? డెఫినేషన్ అంటే షార్ట్ గా దాని గురించి చెప్పటం. అంటే ఇది జ్ఞానం. వర్ణన చెప్పండి, ఎవరన్నా ఒకళ్ళన్నా చెప్పగలరా? భగవద్గీత దేనిని జ్ఞానం అని చెప్పింది? సార్ వెంకటప్రసాద్ సార్ మాట్లాడతారంట సార్. ఎవరన్నా సార్ మీరేం చెప్తారని నేను అడగటల్లా. భగవద్గీత దేనిని జ్ఞానం అని చెప్పింది? నిన్ను నీవు తెలుసుకోవడమే. మీరు చెప్పిన మాట కరెక్టే. కానీ అంటే భగవద్గీత భాషలో అడుగుతున్నాను నేను. మీరు చెప్పింది కరెక్టే, నన్ను నేను తెలుసుకోవడమే జ్ఞానము, కరెక్టే. అయితే నేను చెప్పమంటారా? చెప్పండి సార్. 13వ అధ్యాయము కొన్ని పుస్తకాల్లో 2వ శ్లోకము, కొన్ని పుస్తకాల్లో 3వ శ్లోకము లో దీనిని జ్ఞానము అంటారు, దీనిని జ్ఞానం అని నా అభిప్రాయం, ఇది జ్ఞానము అని నా అభిప్రాయం అని 13వ అధ్యాయంలో కొన్ని పుస్తకాల్లో 2వ శ్లోకంలో అర్జునుడి ప్రశ్న లేకుండా, అర్జునుడి ప్రశ్న లేకపోతేనేమో 2వ శ్లోకము, అర్జునుడి ప్రశ్న ఉంటేనే 3వ శ్లోకం, అంతే. అక్కడ ఏం చెప్పారంటే, క్షేత్రము క్షేత్రానికి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞ అంటే క్షేత్రాన్ని తెలిసిన వాడు అని, జ్ఞ అంటే తెలుసుకొని ఉండటం, జ్ఞానం అంటాం కదా. జ్ఞ అంటే తెలిసినవాడు, క్షేత్రజ్ఞ అంటే క్షేత్రం అనేదాన్ని తెలిసినవాడు క్షేత్రజ్ఞుడు. మరి క్షేత్రం అంటే ఏంటి? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరాన్నే క్షేత్రం అంటారు, ఏతద్యో వేతి తత్ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్వితః. ఈ శరీరాన్ని ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు.
సో ఈ శరీరం క్షేత్రం అయితే ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞ. అంటే క్షేత్రాన్ని తెలిసిన వాడన్నా క్షేత్రజ్ఞ అన్న సంస్కృతంలో ఒకటే. సో క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రము, ఈ రెండింటి మధ్య తెలుసుకునేవాడికి తెలియబడేదానికి తేడాన్ని గుర్తించటమే జ్ఞానము అని నా అభిప్రాయము అన్నాడు. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి తేడాన్ని తెలియజేసే జ్ఞానమే జ్ఞానము అని నా అభిప్రాయము అన్నాడు. మరి క్షేత్రం అంటే ఏమన్నాడు? మళ్ళీ శరీరంతో పాటు పంచేంద్రియాలతో ఏర్పడిన శరీరంతో పాటు మనసు బుద్ధి అన్ని కలిసి, మనసు బుద్ధిలో ఉన్న ఇష్టాలు అయిష్టాలతో కలిసి అన్నిటిని కలిసి క్షేత్రం అంటారు. దాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. అంటే మరి ఇందాకే అనుకున్నాం కదా, నా శరీరం, నా మనసు, నా బుద్ధి, నాది అని తెలుసుకునేవాడు నేను అనేది కదా. అంటే తెలుసుకునే నేనుకి తెలియబడే నాది, అవునా? తెలియబడే నాది అవునా? నా శరీరం, నా మనసు, నా బుద్ధి నాది కదా. సో నాది అనే శరీరానికి నేను అనే తెలుసుకునేవాడికి మధ్య తేడాను గుర్తించటమే జ్ఞానము అని నా అభిప్రాయము అని భగవద్గీత చెప్తే, నేను సత్యశోధన శక్తి సాధన అనే ఒక పుస్తకం రాయటం జరిగింది. అందులో సత్యశోధన శక్తి సాధన అనేది నిన్న మనం ఆ పేరుతో మనం క్రాస్ చేసుకున్నాం కదా. మరి ఇక్కడ చూడండి, సత్యశోధన శక్తి సాధన అనే పుస్తకం. దానిపైన ఏది ముఖ్యం? నేనా నాదా అని. సో నేనే ముఖ్యమా నాది ముఖ్యమా అనే దాని గురించిన సత్యాన్ని శోధిస్తే శక్తి లభిస్తుంది. సో నేను నాది మధ్య తేడాన్ని గుర్తించడమే జ్ఞానము అని 13వ అధ్యాయం 2వ శ్లోకంలో స్పష్టంగా రాస్తే, మీరు ఎవరన్నా అడగండి, నిత్యం పారాయణం చేసే వాళ్ళని ఈ మాట చెప్తారేమో. అందులో ఏమన్నాను? క్షేత్రజ్ఞుడు అంటే నార్మల్ వాళ్ళకి అర్థం కాదు కదా. ఈ శరీరం అంటే అర్థం అవుతుంది. శరీరంలో మనసు ఉంది, బుద్ధి ఉంది, అన్ని మారే అన్నీ ఉన్నాయి. సో తెలియబడే నాది అనేది తెలుసుకునే నేను, ఈ రెండింటి మధ్య తేడాన్ని, మార్పు లేని నేనుకి మారే నావి అనే అన్నిటికీ తేడాన్ని గుర్తించటమే. అంటే నేను అనే మార్పు లేని నిత్యానికి, నావి అనే అనిత్యాలకి, సత్యానికి అసత్యానికి, నిత్యానికి అనిత్యానికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము అని నా అభిప్రాయం అని 13వ అధ్యాయం 2వ శ్లోకంలో అక్కడ కూడా వరుసన టకటకటకటలో చదువుకుంటూ వెళ్తే ఏమర్థం అవుద్ది? అవునా? అది తీసుకొచ్చి ఈ పుస్తకంలో మొట్టమొదటే పైన రాసి దాని గురించి సత్యాన్ని శోధించమన్నాను. పైపెచ్చు ఈ పుస్తకంలో కింద 10 లక్షల అవార్డు అని రాశాను. కింద 10 లక్షల అవార్డు అని ఇప్పుడు కొంచెం కనబడుతుంది అనుకుంటాను. ఎందుకు 10 లక్షల అవార్డు? ఎందుకు 10 లక్షల అవార్డు అంటే, ఎవరితో అన్నా పోల్చుకోండి, నేను తక్కువ నిరూపించిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్తున్నా. ఇలాంటి పుస్తకాలు 35,000 పంచడమే కాకుండా కొన్ని వేల ప్యాంప్లెట్స్ కూడా పంచాను నేను. కానీ అప్పటికి జాతి నిద్రపోతుంది. నేను ఇంతే. ఎవరితో పోల్చుకోండి, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్తో పోల్చుకోండి, ఎవరితో పోల్చుకోండి, నేను తక్కువ నిరూపిస్తే, నేను ప్రైమ్ మినిస్టర్ లో ఏ నేనుందో మనలో కూడా అదే నేనుంది. చిన్న బల్బులో ఏ కరెంట్ ఉందో పెద్ద బల్బులో కూడా అదే కరెంట్ ఉంది. అది నేను అనే దానిలో తేడా లేదు. అక్కడున్న నేను ఇక్కడున్న నేను ఒకటే, అసలు రెండు కూడా కాదు. రెండు అని ఇది చిన్న బల్బులో ఉన్న కరెంట్ ఏదైతే ఉందో పెద్ద బల్బులో ఉన్న కరెంట్ కూడా అదే, సమానమే కాదు, ఒకటే. ఇది తెలియక, అందరిలో ఉన్న నేననేది ఒకటి తెలియక, అది మార్పు లేదు, నాశనం లేదని తెలియక, నేనేమవుతానని బుద్ధి లేని ప్రశ్నతో, శరీరం పోతే నేను పోతానని అజ్ఞానంతో లేని మరణాన్ని 100,000 సార్లు అనుభవించి సకల శక్తులు, ఈ మనసుకు బుద్ధి కూడా శక్తులు ఉన్నాయి. మెమరీ పవర్ ఉంది, క్రియేటివిటీ ఉంది, ఎన్నో శక్తులు ఈ శరీరానికి కూడా ఉన్నాయి. ఆ శక్తులను కూడా నాశనం చేసుకుంటున్నాము. అన్లిమిటెడ్ మెమరీ పవర్, పరిమితి లేని జ్ఞాపక శక్తి ఉంది. ఈ ప్రపంచంలో పుస్తకాలు, కోట్ల పుస్తకాల్లో ఉన్న సమాచారం మొత్తం స్వీకరించి నీ మనసులో పెట్టుకున్నా ఇంకా నో వేకెన్సీ అని మనసు చెప్పదు. అంటే ఎందుకంటే నీలో అన్లిమిటెడ్ మెమరీ ఉంది. అంటే అన్లిమిటెడ్ అంటే తెలుగులో ఏం చెప్పాలి? అనంతమైన జ్ఞాపక శక్తిని అందరిలో ఉంది అనేది మన మోడర్న్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు కూడా చెప్పబడేది. మరి దాన్ని
మరి అంత ఉన్నప్పుడు ఈ స్టడీస్ ఇవన్నీ ఎంత చిన్న విషయాలు, కానీ అంత శక్తిని ఎందుకు అనుభవించలేకపోతున్నాము? గరికపాటి గారు 10th క్లాస్ కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు? అప్పుడు వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు. ఒక్కసారి ఆయన రియలైజ్ అయ్యి ఉన్నప్పుడు ఇప్పుడు సహస్రావధానాలు అది అసలు ఆయనకి రాని అంటూ లేదు, గుర్తులేని అంటూ లేవు కదా. అంటే వన్స్ రియలైజ్డ్ అయిన తర్వాత తన బుద్ధిని ఉంటే కాన్సన్ట్రేషన్ చేసుకుంటే ఎంతటి ఇప్పుడు ఇదే గరికపాటి గారు కదా ఇప్పుడు వేల శ్లోకాలు కంఠస్థం వచ్చి వేల విషయాలు లక్షల విషయాలు తెలిసి అందరికీ చెబుతున్న ఆయనే 10th క్లాస్ తప్పాడంటే అంటే అర్థం ఏంటి? అప్పుడు వాడలేదు, ఇప్పుడు ఎప్పుడైతే ప్రశాంతత వస్తుందో, ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో అప్పుడు నలుగురికి ఉపయోగపడాలని ఆలోచన ఉంటుంది తప్ప ఎలా బతకాలని, ఏ జ్ఞానం ఉన్నవాడు కూడా ఎలా బతకాలని ఆలోచించలేదు. ఎందుకంటే నేను అనేది సత్యం కాబట్టి దాని గురించి దాన్ని నిలబెట్టడం అన్నా, ఉంచటం అన్నా, బతికించటం అన్నా ఒకటే కదా అర్థం. సో నేను బతికించటం కోసం ఏ ప్రయత్నం అవసరం లేదు, ఎందుకంటే నేను శాశ్వతం కాబట్టి. ఈ శరీరాన్ని బతికించడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా అజ్ఞానులు. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీరం ఉండదు. అంతమంత ఇమే దేహాహ నిత్యోక్తాహ శరీరిణ. మారి నాశనం అయ్యే శరీరంలో మార్పు లేకుండా, నాశనం లేకుండా ఉన్న నేను అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం. ఈ ఇంతటి స్పష్టంగా ఉంటే మరి ఇంకేదైనా డౌట్లు ఉంటే అడగండి. నేను పైన వెళ్దాను. ఏ శ్లోకంలో మధ్యలో ఒక్క పదం అడిగినా కూడా నేను ఆ శ్లోకాన్ని చెప్పగలను. కానీ ప్రయోజనం ఏంటి? ఏ ఒక్కటి నువ్వు సరిగా అర్థం చేసుకొని ఆచరించిన అన్నిటిని ఆచరించే ప్రయోజనం వస్తుందని చెప్పినప్పుడు నాకు అన్ని శ్లోకాలు రావటం, అది ప్రదర్శించటం అవసరమా? కాబట్టి చూడండి ఎంత ఇందాక ఒక ఇది భగవద్గీత చూపించాను. ఇదిగో ఇది అమ్మ ఇట్లా ఉంది భగవద్గీత పట్టట్ల ఇల్లు ఇట్లా కనిపిస్తుంది. ఇంత ఉంది కదా. అదే ఇంకొక భగవద్గీత కంప్లీట్ 700 శ్లోకాలు ఉన్నది. ఇదిగో చెప్పే కదా, జేబులో పెట్టుకుంటే 20 పుస్తకాలు నా చిన్న జేబులో పెట్టుకోవచ్చు. అందులో ఒక అధ్యాయం చదివితే చాలు. అంటే ఇంత సింపుల్ సత్యం. నిన్న మనం ఈ భగవద్గీత శ్లోకాలు ఏం అవసరం లేకుండానే నేను అనే సత్యం, దానికి పరిమితి లేదు అని గుర్తించాం. ఎందుకు? నేనే అనేది భగవంతుడు అయినప్పుడు దాన్ని గుర్తించని బుద్ధే ఇబ్బందులు పడుతుంది. ఈ శరీరమే నేననే అజ్ఞానంతో ఉన్న బుద్ధే, మనసే లేని మరణాన్ని, లేని వెలితిని, లేని పరిమితిని అనుభవిస్తూ దాన్ని భరించలేక నరకాన్ని సృష్టించుకొని, నరకం పేరుతో మరణాన్ని, అజ్ఞానంతో భయం పేరుతో మరణాన్ని 100,000 సార్లు అనిపించి ఆనందమే స్వరూపం అయినప్పుడు, ప్రేమే మన స్వరూపం అయినప్పుడు దాన్ని మర్చిపోయి భయంతో బాధతో ఉన్నవాడికి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మీరు? మీలో ఎవరైనా మీ పిల్లలు కోపడ్డప్పుడు ఏముంది? మీలో తెలియని బాధ ఉంది, ఏదో ఒత్తిడి ఉంది, అందులో డౌటే లేదు. ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా ఒక మాట అన్నామంటే మనకు తెలియకుండా అజ్ఞానంతో బాధని సృష్టించుకున్నాం, ఒత్తిడిని సృష్టించుకున్నాం. పిల్లలు సరిగ్గా చదవకపోతే ఏమవుతారని భయంతో మనం ఉన్న జ్ఞానం కూడా పోయి వాళ్ళని కోపడతాం, వాళ్ళ మేలు కోసమే. కానీ ఎన్ని చదువులు చదివినా ఈ శరీరం ఉండదు, చదివితేనే బతుకుతాడు లేకపోతే బతకలేదు అన్నప్పుడు ఒత్తిడి పెంచి వాళ్ళలో ఉన్న జ్ఞాపక శక్తిని కూడా, ఎప్పుడైతే ఒత్తిడి పెరిగిందో ప్రశాంతత తగ్గుద్ది, ఏకాగ్రత తగ్గుద్ది. అప్పుడు ఆటోమేటిక్గా అన్లిమిటెడ్ జ్ఞాపక శక్తి మనకు అందుబాటులో లేకుండా పోతుంది. ఇక సృజనాత్మకత, కొత్త ఆలోచనలు ఎక్కడొస్తాయి? ఇరుక్కుపోయి ఉంటాం. కాబట్టి ఈ జ్ఞానం ఎంత పెంచుకుంటే అంత ప్రశాంతత, అంతటి ఏకాగ్రత ఏదైనా అప్పుడు ఆటోమేటిక్ అన్లిమిటెడ్ అంటే పరిమితి లేని జ్ఞాపక శక్తి, మీరు ఏది ఇష్టమైతే అది అన్నిటిని గుర్తుపెట్టుకునే ఇది కానీ, నలుగురికి ఉపయోగపడే స్వభావం కానీ, ఈ శరీరం ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి దీన్ని ఎంత బాగా ఉపయోగించాలి అంటే పట్టించుకోవద్దనే దాని ప్రయత్నం చేయాలి. ఆరోగ్యాన్ని పెంచుకోవాలా, బలాన్ని పెంచుకోవాలా, ఆరోగ్యాన్ని పెంచుకోవాలా, బలాన్ని పెంచుకోవాలా, మరి జ్ఞానాన్ని పెంచుకోవాలా, ధనాన్ని పెంచుకోవాలా, ఇది పదవులు పెంచుకోవాలా. కానీ బతకడం కోసం ఆరోగ్యం, బతకడం కోసం బలం అని అనుకుంటే ఇది ఇట్లా ఆరోగ్యం ఉంటే
బతకచ్చు లేకపోతే బతకలేము అని. కానీ ఎవరైతే బతకడం కోసం ఆరోగ్యం మీద దృష్టి పెట్టాడో వాడు నార్మల్ వాడి కన్నా ఎక్కువ మరణాన్ని అనుభవిస్తుంటాడు. బతకడం కోసం, బాగా వినండి, బతకడం కోసం ఆరోగ్యం అంటే ఎంత ఆరోగ్యం ఉన్నా బతకడు, ఈ శరీరం బతకదు, అది సత్యం. ఎంత బలం ఉన్నా ఈ శరీరం ఉండదు, అది సత్యం. బతకడం కోసం అన్నప్పుడు అది గ్యారంటీకి చచ్చుద్ది అనేది ఉంటే ఇంకా ఎక్కువ భయాన్ని, ఎక్కువ బాధని అనుభవిస్తాడు అతను. అదే ఎంత డబ్బు ఉంటే బతుకుతామంటే, బతకడం కోసం డబ్బులుంటే ఎన్ని లక్షల కోట్లు ఉన్నా ఈ శరీరం కాపాడలేదు, సకల దేవతలు కాపాడలేరు అని తెలిసిన వాడు నలుగురికి ఉపయోగపడటం గురించి ఆలోచిస్తాడు. నలుగురికి ఇప్పుడు చెప్పండి, నలుగురికి ఉపయోగపడాలన్నా ఎక్కువ ఆరోగ్యం ఉంటేనే నలుగురు ఉపయోగపడగలం. మనం ఆరోగ్యం లేకపోతే నలుగురు ఉపయోగపడకపోగా వాళ్ళకి మనం ఒక బర్డెన్ అంటే బరువుగా తయారవుతాం, భారంగా తయారవుతాం. బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, సరైన మినిమం జ్ఞానం లేకపోయినా అన్ని విధాల ఎదుటి వాళ్ళకి మనం బరువై కూర్చుంటాం. నార్మల్గా ఎవరు మనం ఎదుటి వాళ్ళకి భారం అవ్వాలని అనిపించం. నిజంగా చెప్పాలంటే ఏదన్నా ఏమీ ఆశించకుండా ఎదుటివాడి కష్టంలో ఉన్నాడని ఏ చిన్న సహాయం చేసినా మనకు కలిగేది ఆనందం కాదు, అంటే హ్యాపీనెస్ కాదు, ఎప్పుడు ఉండే తృప్తి. కరెక్టా కాదా చెప్పండి? రోడ్డు వెళ్తా ఉన్నప్పుడు చిన్నవాళ్ళకి చిన్న సహాయమే, అది 5 రూపాయలు 10 రూపాయలు అయి ఉండొచ్చు, ఎన్ని చిన్న సహాయం అయినా ఏమీ ఆశించకుండా వాళ్ళ బాధను గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా హృదయ స్పందన వస్తుంది. చేయగలిగిన ఏ కాస్త సహాయం చేసినా ఎప్పుడు ఉండే తృప్తి ఉంటుంది, ఆనందం కాదు, అంటే క్షణికమైన ఆనందం కాదు, ఎప్పుడు ఉండే తృప్తి మనకు దొరుకుతుంది. ఎందుకంటే ప్రేమే మన స్వరూపం. ఎదుటివాడి బాధను గుర్తిస్తే సహజంగా మనలోంచి బయటకు వచ్చేది ప్రేమ. కానీ ఏమవుతానని భయంలోనూ ఇట్టెందుకైందని బాధలోనూ ఇరుక్కున్న మనసుతో ఉన్నవాడు ఎదుటివాడి బాధను గుర్తిస్తాడా? ఎదుటివాడి బాధను గుర్తించడు. మీరు మీ పిల్లల్ని ఎప్పుడన్నా బాగా కోపపడినప్పుడు మీ మనసులో ఒత్తిడి ఉంది, మీ మనసులో ఏదో బాధ ఉంది, వాళ్ళ గురించి అయి ఉండొచ్చు, మీ గురించి అయి ఉండొచ్చు. ఆ బాధ ఒత్తిడితోనే కదా మీరు కోపపడుతుంది. కానీ పిల్లలు సరిగ్గా అర్థం చేసుకోక అనవసరంగా చిన్నదానికి కోపడుతుంది, చిన్నదానికి తిడుతుంది, మాటికి చదువు అని చిరాకు పెడతారన్నారు ఇళ్ళు అని ఆ ఆలోచనలో ఉన్నవాళ్ళు మీ మనసులో ఉన్న బాధని, ఒత్తిడిని అర్థం చేసుకోగలుగుతారా? కానీ వాళ్ళు నిలకడగా ఉంటే అమ్మ మన గురించి ఒత్తిడిలో ఉంది, తన గురించి ఏదో ఒత్తిడిలో ఉంది, ఏదో బాధ ఉంది, అందుకనే మనని కోపడుతుంది అని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? వాళ్ళు మనసు నిలకడగా ఉంటే అర్థం చేసుకోగలుగుతారు. కానీ వాళ్ళ మనసు నిలకడ లేనప్పుడు అనవసరంగా పద్యానికి చదువు అంటే ఉన్న చదువు మీద ఇంట్రెస్ట్ కూడా పోద్ది, చిన్న కోపం అంటే చిరాకు పడిపోతారు. అదే వాళ్ళు నిలకడగా ఉన్న మనసు అంటే మీరైనా సరే, మిమ్మల్ని నేను తిడతాను, బుద్ధి లేదు, మీకు భగవద్గీత రాదు, ఏం లేదు, భగవద్గీత సెషన్ కావాలంటారు, సారం అంటారు, మళ్ళీ మర్చిపోతారు. అది ఈ జ్ఞానం నలుగురితో మాట్లాడుతున్నప్పుడే ఈ సత్యమే భగవద్గీత మొత్తం కూడా. అన్ని శ్లోకాలు అవసరం లేదు, 2 శ్లోకాలు చాలు, 1 శ్లోకం చాలు, 1 అధ్యాయం, మహా అయితే 1 అధ్యాయం మీకు టైం కనుక ఉంటే. ఇది కూడా చూసుకోకుండా నలుగురితో ఇది తీసుకుండా తత్మ విషయాలన్నీ మాట్లాడుతుంటే ఆ విషయాలన్నీ విషయంలాగా మన మీద ఇది దండయాత్ర చేస్తుంటే, విషయాలన్నీ విషయంలాగా మన మీద దండయాత్ర బాధను ఒత్తిడి కలిగించి నరకాన్ని అనిపిస్తూ ఉంటాము. కానీ అదే ఈ జ్ఞానాన్ని, ఇప్పుడు చెప్తున్న జ్ఞానాన్ని, ఈ శరీరం గ్యారంటీ పోద్ది ఏమున్నా లేకపోయినా, ఈ ప్రపంచంలో 700 కోట్ల చీ అన్నా నేను తక్కువ అన్నాం. అలాంటప్పుడు ఎదుటివాడు ఎవరన్నా మనం ఒక మాట అన్నా ఏదో బాధలో ఉంటాడు, ఏదో ఒత్తిడిలో ఉంటాడు, దానివల్లే నాకు కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు ప్రవర్తించాడు, అదే అతను ప్రశాంతంగా ఉంటే ఇట్లా మాట్లాడేవాడు కాదు అని మనకు అర్థం చేసుకుంటే మనకి ఇబ్బంది కలిగించిన వాడి విషయంలో కూడా జాలి కలుగుతుంది తప్ప వాళ్ళ మీద కోపము ద్వేషము రాదు. ద్వేషం పేరుతో మన విషయాన్ని అనుభవించము. సో ఎదుటి వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏ రకంగా మనకు బాధ కలిగించేట ప్రవర్తించినా, వాళ్ళ మనసులో మనం పైకి గుర్తించకపోయినా వాళ్ళ మనసులో ఏదో బాధ ఉంది, ఏదో ఒత్తిడి ఉందని గ్రహించటమే, విశేషంగా గ్రహించటం, బుద్ధితో గ్రహించటం, బుద్ధితో గ్రహించటం, విశేషంగా గ్రహించటాన్ని విగ్రహము అంటారు. విశేషంగా గ్రహించటాన్ని షార్ట్
కొంచెం తగ్గించి, అప్పుడు కూడా అబ్రివేషన్స్ ఉన్నాయి. విశేషంగా గ్రహించడాన్ని విగ్రహము, గ్రహించడము విశేషంగా గ్రహించడం విగ్రహము. మనం ఆ రకంగా విశేషంగా గ్రహిస్తే, అంటే మనకి ఇబ్బంది కలిగించే వాళ్ళ మనసులో ఏదో బాధ ఉంది, ఏదో ఒత్తుందని గ్రహిస్తే మనకి బాధ, ద్వేషము, విషం కలగదు, కోపం బాధ కలగదు, కోపం రాదు, విషయాన్ని అనుభవించం. పైపెచ్చు వాళ్ళ బాధను గుర్తించటం వల్ల, వాళ్ళ ఒత్తిడిని గుర్తించటం వల్ల ప్రేమ కలుగుతుంది, జాలి కలుగుతుంది, వాళ్ళ బాధను తొలగించాలనే ఆలోచన కలుగుతుంది. ప్రేమ కలిగినప్పుడు ప్రేమనే అనుభవిస్తాం. వాళ్ళ బాధ తొలగించాలన్నప్పుడు బాధ్యత వస్తుంది, తెలివి పెరుగుతుంది, సకల శక్తులు లోపల నుంచే పెరుగుతాయి. ప్రేమ, కరుణ, బాధ్యత, తెలివి అన్ని లోపల నుంచే పెరుగుతాయి. ఎప్పుడు విశేషంగా గ్రహించినప్పుడు. వాళ్ళ తిట్లు కాదు, తిట్లు వెనక ఉన్న వాళ్ళ ఒత్తిడిని, వాళ్ళ బాధని, వాళ్ళ అజ్ఞానాన్ని మనం గ్రహించినప్పుడు మనలోంచి ద్వేషము, విషయం కాకుండా ప్రేమ, కరుణ, బాధ్యత, తెలివి, వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలో, వాళ్ళ బాధను ఎట్లా తొలగించాలనే ఆలోచన నుంచే శక్తి పుట్టుద్ది. అంటే అమృతం లాంటి అన్ని క్వాలిటీస్, మనలోనే ఉన్న క్వాలిటీస్ బయటకు వస్తాయి ఎప్పుడు విశేషంగా గ్రహించినప్పుడు. సో లోపల నుంచే జరుగుతాయి. కాబట్టి లోపలంటే మూలం. మూలాన్ని మనం ఏమన్నాం? ఆత్మ అంటున్నాం. ఏమంటున్నాం? మూలాన్ని ఆత్మ అంటున్నాం. ఈ శరీరంలో మూలాన్ని జీవాత్మ అంటే మనసులో నుంచే, అంటే ఆత్మలో నుంచే అన్ని మంచి క్వాలిటీసు, ప్రేమ ప్రవహించడం మొదలెడుతుంది. రాధన అంటే పెరగటం, ఆరాధన అంటే లోపల నుంచే పెరగటం. మూలం నుంచే రాధన జరుగుతుంది, మూలం నుంచే సకల సద్గుణాలు పెరగటం జరుగుతుంది, ఆరాధన జరుగుతున్నది. ఎప్పుడు విశేషంగా గురించటం వల్ల. ఇదే విగ్రహ ఆరాధన అంటే. ఆరాధన అంటే లోపల నుంచే శక్తులు పెరగటాన్ని రాధన అంటారు, శక్తులు పెరగటాన్ని రాధన అంటారు, లోపల నుంచి పెరగటాన్ని ఆరాధన అంటారు, ఆత్మ నుంచి, మూలం నుంచి రాధన అంటారు. ఇది విశేషంగా గ్రహించటం వల్ల, అంటే ఎదుటివాడి మనసులో ఉన్న ఇది ఈ ప్రపంచంలో అజ్ఞానంతో బాధపడుతూ తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు తప్ప దుర్మార్గులని వాళ్ళు ఎవరు లేరు. నిజంగా వాళ్ళు మండిపోతూ ఎదుటి వాళ్ళకి బాధ కలిగిస్తారు. నిజంగా ప్రేమ, ధైర్యంతో తృప్తిగా ఉన్నవాడు ఎవరు ఎదుటి వాడికి బాధను కలిగించడానికి చేయరు. అంటే ఈ జ్ఞానాన్ని బాగా నిలబెట్టుకున్నవాడు ఎవడు కూడా కొంతన్నా నిలబెట్టుకున్నవాడు తెలిసి ఎదుటి వాడికి బాధ కలిగించడు. ఇది తెలియక, ఇది ఉంటే తప్ప బతకలేను, ఇది లేకపోతే తప్ప లేదు అని, నేను తక్కువ వాళ్ళ ఇట్లా అని బాధను కలిగించుకొని, భయాన్ని కలిగించుకొని, ఈ బాధకి భయానికి తన అజ్ఞానమే కారణం అని తెలియక అతను చేసే ప్రవర్తనే ఎదుటివాడికి బాధ కలిగించి, తను తాను హింసించుకొని ఎదుటివాడికి హింసించేటట్టు ప్రయత్నిస్తున్నాడు. తను తాను హింసించుకొని, బాధ పెట్టుకొని, భయపెట్టుకొని, హింసించుకొని, తన బాధకి భయానికి కారణం తన అజ్ఞానపు ఆలోచనలని గుర్తించక వేరే ఎవరో కారణం అనుకొని ఎదుటి వాళ్ళ మీద, లోకం మీద, సమాజం మీద కూడా కోపం పెంచుకొని వాళ్ళు చేసే ప్రవర్తనే చాలా దారుణంగా ఉంది. అంటే ఈ జ్ఞానం లేకపోవటం వల్లనే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని 2వ అధ్యాయం 40 శ్లోకంలో ఉంది. ఈ జ్ఞానాన్ని ఏ మాత్రం మనం నిలబెట్టుకున్నా మనలోని భయాలు, బాధలు అంతగా తగ్గుతాయి అని గ్యారంటీ ఇచ్చాడు 2వ అధ్యాయం 40వ శ్లోకంలో. స్వల్పమప్యస్య ధర్మస్య, నేను సత్యమనే భావాన్ని ఏ మాత్రం నిలబెట్టుకున్నా నీలో భయాలనేది, బాధ అనేది అంతగా తగ్గిపోతుంది. మరి మొత్తం భగవద్గీత మొత్తం మన లోపల నుంచి వచ్చేదే కానీ అది వేరేది కాదు అని తెలుసుకున్నప్పుడు నిజంగా చెప్పాలంటే పారాయణం చేసే వాళ్ళని చూస్తే ఒక రకంగా జాలి పాడాలి. ఏదో టెంపరీ సత్సంగం లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ టైంలో కొంచెం కోడల అత్త గురించి అక్కడ కూర్చున్నప్పుడు ఆలోచనలు పెంచుకొని బాధపడరు కదా, కాసేపు వదిలేస్తాడు కదా ఆలోచనలు. ఆ రకంగా ఉపయోగపడుతుంది, సందేహం లేదు. ఎంతో కొంత జ్ఞానం తెలుస్తుంది కానీ స్పష్టత ఉండదు. కానీ ఒక్క శ్లోకాన్నన్నా సరిగా అర్థం చేసుకుంటే, అప్పుడు పారాయణం చేస్తే ప్రతి శ్లోకంలోనూ అదే భావన ఉంది, వేరేది లేదు అనేది కూడా తెలిసిపోతుంది. నేను అనేది ఇది మనం వెనక్కి చూస్తే నేను అనేది మార్పు లేనిదని, పరిమితి లేనిదని, ఇదని అన్ని అసలు ఆ నేనుని గుర్తించి ఆ నేను గురించి మాట్లాడుతుంటేనే. సో అహం పరమాత్మ కాదు, అహం పరబ్రహ్మాస్మి. ఇది భగవద్గీత మనకి మొత్తం చెప్పింది. మొత్తం కూడా ఇప్పుడు టైం ఎంత అయింది? అప్పుడు టైం దాటినట్టుంది కదా.
అవును సార్. నేను ఇవాళ జ్ఞానం గురించి ఎక్కువ చెప్పలేదు, భగవద్గీత గురించి ఏం చెప్పారు అనేది కొంచెం సూచాయిగా నిన్న జరిగిన సత్యాన్నే భగవద్గీతలో ఉన్నది. ఆ మీరు సత్యాన్ని గుర్తించకుండా పాలన చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు అని తెలుసుకుంటే ఏది ముఖ్యమో అది గ్రహించాలి కానీ అసలు అంతంత పుస్తకాలు అన్ని వ్యాఖ్యానాలు అవసరం లేదు. ఆయన కొన్ని పుస్తకాల్లో అయితే శ్రీ భగవాను వాచ్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ పలికెను అని చెప్తారు. శ్రీకృష్ణుడు అని ఎక్కడ లేదు అక్కడ, అంటే మొత్తం మిస్లీడింగే కదా. నిజమే, అవును సార్. కృష్ణుడి ద్వారానే వచ్చింది. ఇప్పుడు నాది ఏ కొంచెం జ్ఞానం వచ్చిందా, ఈ మోహన్ రావు అనే శరీరం నుంచి మీకు వచ్చింది కదా, అంతవరకు కరెక్ట్. కానీ ఈ జ్ఞానం ఏ నేను గురించి మనం మాట్లాడుతున్నామో ఆ సృష్టి మొత్తం అందరిలో ఉంది, మీలో నాలో ఉంది. సో ఆ నేను యొక్క సందేశం కానీ, నేను యొక్క సందేశం భగవంతుని సందేశం కానీ కృష్ణుడి సందేశం కాదు. కృష్ణుడు భగవంతుని యొక్క వర్ణన. కృష్ణుడు యోగీశ్వరుడు కాబట్టి తనలో తాను ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఏది ఖాళీగా ఉన్నప్పుడల్లా ధ్యానంలో ఉంటాడు కాబట్టి అసలు నేను అంటే ఏంటి, నాదంటే ఏంటి అని పూర్తిగా జీర్ణించుకున్నవాడు కాబట్టి దేనికి ఏం జరుగుతున్నా కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటాడు. అన్నిటి మధ్యలో ఉండి కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటాడు. ఇది భగవద్గీత మొత్తం. అదే మనం ఇప్పుడు కృష్ణుడిలో ఉన్న భగవంతుని పట్టుకోవటం తేలిక, మనలో ఉన్న భగవంతుని పట్టుకోవడం తేలిక. ఈ నేననేది అందరిలో సమానం అన్నప్పుడు సో ఈ నేనే ఆ నేను, ఈ సత్యమే ఆ అది సత్యం ఒకటే, నేను ఒకటే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, అందరిలో వ్యాపించి ఉన్నది ఒకే నేను, ఒకే భగవంతుడు, ఒకే సత్యం, ఒకే పరమాత్మ. మరి నేనే ముఖ్యం అంటున్నాం కానీ నా చెయ్యి, నా కాలు, నా ఇది ముఖ్యం, అవన్నీ నా కోసం కానీ దానికోసం నేను కాదు. అవన్నీ ఎట్లయినా పోయాయే. సో ఉన్నాయి కాబట్టి, వచ్చినాయి కాబట్టి, ఎందుకు వచ్చినాయి తెలియదు. దాన్ని ఆటలాగా వాడుకోవాలి కానీ నిన్న కూడా చెప్పినట్టున్నా, జీవితం మొత్తాన్ని ఆటలాగా జీవించండి అని మన పెద్దవాళ్ళు చెప్తే, ఆటలను కూడా మోసపూరితమైన బిజినెస్లుగా మార్చిన అంత దిగజారి బాహ్య దృష్టితో ప్రవర్తిస్తున్న జనాలందరూ అంత దిగజారి ఉన్నాం. నేను అనే సత్యం అనేది అంతర్దృష్టి లేక, అసలు సత్యానికి కొంచెమన్నా దగ్గరగా లేక, లేని వెలితిని, నరకాన్ని, ఇన్ఫీరియారిటీని, ఆత్మన్యూనతని అనుభవిస్తున్నారు. సో ఎవరైనా ఎప్పుడైనా ఫలాని వ్యక్తి కన్నా నేను తక్కువ నిరూపించిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వబడను. అదే కాదు, నా ప్రమేయం లేకుండా వాళ్ళు నా మనసులో బాధ కలిగించారని కానీ, భయాన్ని కలిగించారని కానీ, వాళ్ళు నన్ను అవమానించారని కానీ ప్రూవ్ చేసినా కూడా 10 లక్షలు, ఏ ఒక్కటి ప్రూవ్ చేసినా 10 లక్షల రూపాయలు అవార్డు ఇవ్వబడును. ఓకే, మంచిదండి. ఇంకేదన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.